నా పేరు కడలి, ఏకేఏ కడలి సత్యనారాయణ. మై హస్బెండ్ విల్ బి కడ్లీ హస్బెండ్ సత్యనారాయణ. నేను టాపర్ ఫస్ట్ నుంచి. ఐ మీన్ లైక్ మీరిద్దరు ఎలా కనెక్టెడ్ అసలు? బిగినింగ్ లో ఏమన్నా ఎక్సైట్ చేస్తుంది కానీ ఐ లైక్ రొమాన్స్. ఐఎమ్ గుడ్ ఎట్ ఇట్. లవ్ ని ఎలా డిఫైన్ చేస్తాం? లవ్ ఇస్ ఎ హ్యాబిట్. ప్రేమ అనేది ఒక అలవాటు. నువ్వు అలవాటు పడే కొద్దీ అది బాగా అనిపిస్తుంది. ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఖచ్చితంగా ఉంటుంది. అమ్మో దారుణం అండి, నాకైతే ఇప్పుడు ఒకడు వేధిస్తున్నాడు నన్ను. అమ్మో రాయడానికి లేదనే ఒక హాంటింగ్ క్యారెక్టర్. ఒక రైస్ ప్యాకెట్ ఒక 1 kg తీసుకొని కవర్ లో వేసుకొని దాంట్లో పెట్టుకొని మాస్క్ లో ఒక 10 తీసుకొని పెట్టుకొని వేసుకొని నాకు ఇష్టం వచ్చినట్టు తిరిగేటండి. పోలీసులు ఆపితే ఏమంటే సార్ రైస్. అయ్యో బాబు మీ ఫేవరెట్ జానర్ చెప్పలే, మీరు అడగలే. ఐఎమ్ ఏ ఫాస్ట్ రీడర్. మమ్మల్ని కూడా 2 నిమిషాల్లో చదివాను నేను. బలవంతంగా లాక్క అవసరం లేదు, పిలిస్తే చాలు, బలవంతంగా అయినా వస్తా. I was so low once. ఇంకా లైఫ్ హిట్ మీ సో హార్డ్. ఈయన లుంగి కట్టుకొని బయటకు వచ్చేసి అరలేసి దొరలేసి ఏవో చేసేస్తున్నాడు. అది అట్లా ఇది ఇట్లా అని. అసలు ఆవిడ కథ ఏంటి మరి? ఆమె కథ చెప్పాలి కదా. నిన్ను బాధ పెట్టేది ప్రేమ అవ్వదండి, నిన్ను బాధ పెట్టేది ఏది ప్రేమ కాదు. అది ఎవరిదైనా ప్రేమలో ఉన్న వాళ్ళు చేసే యాక్ట్స్ ఉంటాయి కదా, అవే బాధపడతాయి. మనం ఫెమినిజం ని ఎక్కువ గ్లోరిఫై చేస్తామేమో అనిపిస్తుంది. వాట్ ఈస్ దిస్ వరల్డ్? ఇట్ ఈస్ అ మ్యాన్స్ వరల్డ్. డోంట్ యూ థింక్ సో? నాకు ఈ రోజుకి కూడా నచ్చిన బట్టలు వేసుకునే స్వేచ్ఛ లేదు. ఈ రోజుకి కూడా నా బట్టలకు కూడా సెక్స్ అంటించి చూస్తుంది ఈ ప్రపంచం. ఆడపిల్ల ఏడోకరా అంటారు. ఎవరైనా సరే ఏడుపు అనేది కామన్ ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ. మెన్స్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏవైనా మనం పక్కకి పెట్టేస్తున్నామా బై ఎనీ ఛాన్స్? అంత ఎక్కువగా ఎందుకు మాట్లాడట్లేదంటే మెన్నే ఎక్కువ బయటకు మాట్లాడట్లేదు కాబట్టి. I will try my 100% to be the best version of myself. If you still find problems with it, I'm sorry. హలో సుదర్శన్ అండ్ హాయ్ కడలి. Hi. వెల్కమ్ టు పాడెక్స్ బై ఎస్టీకే. Thank you. సిన్స్ మీరిద్దరు రైటర్సే కాబట్టి నేను చాలా సింబాలిక్ గా చేతిలో పెన్ను బుక్ పెట్టుకుని నోట్స్ పెట్టుకుని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా అడగాలని చెప్పి వచ్చా. సో విల్ స్టార్ట్ విత్ ఫ్యామిలీ డీటెయిల్స్. విల్ టాక్ అబౌట్ ఫ్యామిలీ డీటెయిల్స్. విల్ స్టార్ట్ విత్ యూ. ఎక్కడి నుంచి అసలు? అది చిత్తూరు అండి, చిత్తూరు డిస్ట్రిక్ట్. అక్కడ కాణిపాకం అని వెల్ నోన్ ప్లేస్, చాలా మంది తెలిసే ఉంటుంది. కాణిపాకంలో ఒక రూరల్ విలేజ్. ఈ మధ్య గూగుల్ మ్యాప్స్లో యాడ్ చేశారు. సో నేను అక్కడ నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. మధ్యలో ఒక 5 సంవత్సరాలు ముక్కలాగా తిరుపతికి వెళ్ళొచ్చాం, కానీ మళ్ళీ మా ఊరికే వచ్చేసాను. సో తర్వాత నా మొత్తం బీటెక్ అంతా IIIT ఇడుపులపాయ. సో డాడ్ కండక్టర్, అమ్మ హౌస్ వైఫ్. నాన్న కొంచెం ఎక్కువ చదవడం వలన, అంటే ఆయన MA BSc BD LLB, సో సంబంధం లేకుండా ఎక్కువ చదివేశాడు. పుస్తకాలు ఎప్పుడు ఉండేవి ఇంటి దగ్గర. నాన్న చదవడం వల్ల నేను ఇప్పుడు ఇలా రాయాల్సి వస్తుంది. బై ద వే మా నాన్నగారు కూడా కండక్టరే. మా నాన్నగారు కూడా పుస్తకాలు చాలా ఎక్కువ చదివేయడం వల్ల ఓకే ఆయన నుంచి ఒక 1% ఏమో కొంచెం నాకు మాట్లాడేది వచ్చింది. సేమ్ కనెక్టెడ్ మై సెల్ఫ్. మీరు కూడా పుస్తకం రాయండి, మేము పబ్లిష్ చేస్తాం. అంటే నేను పుస్తకాలు చదువుతాను కానీ ఎక్కువ రాపించేద్దాం, రాయడం కష్టం. సో కడలి గారు మీ గురించి మాక్సిమం చాలా ఇంటర్వ్యూస్లో చాలా సార్లు మాట్లాడారు. సో ఒక చిన్న బ్రీఫ్. నా పేరు కడలి, ఏకేఏ కడలి సత్యనారాయణ. మా తాతగారి పేరు. ఈ మధ్యన కడలి రౌతు తెలియకుండా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో 2 నేమ్స్ కనిపిస్తాయండి. పైన హ్యాండిల్ పైన ఒకటి, యూజర్ నేమ్ ఒకటి. నాకు తెలియకుండా ఒకటి మార్చాను. సరేలే రెండిట్లో ఒకటే పేరు ఎందుకని ఒకటి మారిస్తే మొత్తం మారిపోయింది. స్కామ్ అయిపోయాను నేను. మళ్ళీ మారిస్తే యూ షుడ్ వెయిట్ ఫర్ 3 months అని అడుగుతుంది. అయ్యయ్యో, నాన్నగారితో మాట్లాడుతుంటే కడలి సత్యనారాయణ ఆమె తోటి ఇంటర్వ్యూ ఉందంటే కడలి రౌతు కదా అన్నారు అనమాట. ఆ 2 నేనే. ఓకే. అంటే చాలా మంది కడలి అంటే ఇంటి పేరు ఉందంట. చాలా మంది నాకు మెసేజ్లు చేస్తారు, మన ఇంటి పేరు నిలబెడుతున్నాం సార్. సారీ సార్, నా పేరే కడలి. మీ పేరే కడలియా? మీ ఇంటి పేరు అని అనుకున్నా ఇప్పుడు. లేదు, కడలి ఈజ్ మై నేమ్. నేనే సముద్రాన్ని, హైదరాబాద్ లో తిరిగే సముద్రాన్ని నేనే. ఆ రెస్టారెంట్ కి నాకు సంబంధం లేదు. సో నా పేరు కడలి, మా తాతగారి పేరు సత్యనారాయణ. ఆయన చనిపోవడం నాకు అసలు ఇష్టం లేక ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు అని బెదిరించి నా పేర్లు కల్పించుకున్నా. సో ఫ్రమ్ దెన్ 6 సంవత్సరాల క్రితం నుంచి నేను కడలి సత్యనారాయణ. చచ్చే వరకు నేను కడలి సత్యనారాయణ. పెళ్లి చేసుకుంటే కూడా ఫ్యామిలీ నేమ్ నేను లేవు. ఇంకా ఐఎమ్ కడ్లీ సత్యనారాయణ. మై హస్బెండ్ విల్ బి కడ్లీ హస్బెండ్ సత్యనారాయణ.
సో మీరు సిన్స్ యు హావ్ పబ్లిష్డ్ 4 books? 3 books now. 3 Yeah, books. 4, but 1 is out of stock, limited edition. అది ఇంకా అయిపోయింది, అక్కడ వరకే నడిచింది. బట్ 3 are my sole. ఓకే, సో మీరు 3 books పబ్లిష్ చేశారు. అసలు బుక్స్ పబ్లిషింగ్ కంటే ముందు మీ ఓన్ పబ్లికేషన్ లోనే చేశారా 3 కూడాను? లేదు, బయట బడ్డింగ్ రైటర్ గా ఉన్నప్పుడు వేరే పబ్లికేషన్స్ తోనే చేశాను, అన్వీక్షకి అని. బట్ దెన్ రీసెంట్ గానే 1 year ముందే ఐ స్టార్టెడ్ మై ఓన్ పబ్లికేషన్. ఓ నైస్, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ బై ద వే. థ్యాంక్ యూ. సో అయితే ఇప్పుడు పుస్తకంలో ఇప్పుడు నేను మీతోటి కానీ లేకపోతే నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఏమైనా రాసుకోవాలి అంటే, నేను ఒకటి క్వశ్చనర్ రాయాలి అంటే ఒక 10 పేజీలు రాస్తే హార్డ్లీ 1 నిమిషం వస్తుందేమో మాట్లాడడం. అది నిమిషం వస్తుంది మాట్లాడటం. మళ్ళీ ఆ 10 పేజీల్లో కూడా ఎడిట్ కట్ వెళ్ళి మొత్తం నీట్ గా టేక్ రావడానికి 2 పేజీలు వస్తాయి. మీరు అసలు బేసిక్ గా ఈ బ్యాక్గ్రౌండ్ లో రాయడానికి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేశారు? మా నాన్నగారు. మా నాన్న రచయిత. ఓ నైస్. మా అమ్మ నాన్న ఇద్దరు తెలుగు పండిట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో. పండిత పుత్ర పరమసుంట నేను కాదు. సో మా నాన్న విపరీతంగా రాస్తారు, బాగా చదువుతారు. మా అమ్మ కూడా నెక్స్ట్ లెవెల్ రీడర్ ఆవిడ. సో చాలా పెద్ద క్రిటిక్ ఆమె, నిర్మోహమాటంగా దెప్పి పొడిచిద్ది మనుషుల్ని. సో అలా నాకు ఇంట్లో ఉంది సాహిత్యం. సాహిత్యంలో నెపోకిడ్ నేను. హౌ ఐ విష్ ఐ మేక్ మనీ. అదే హౌ ఐ విష్ ఐ మేక్ మనీ అంటున్నా. సో మీకు ఎలా వచ్చింది రైటింగ్ అదంతా? ఇప్పుడు ఇంట్లో డెఫినెట్లీ ఇప్పుడు మా నాన్నగారు చదువుతారు కాబట్టి నేను చదువుతా. మీకు ఎలాగా? అదే నాకు ఇంకా నేను టాపర్ని ఫస్ట్ నుంచి. ఐ మీన్ లైక్ బీటెక్ నేను బాగానే చదివేవాడిని. నాకు చదవడం అనేది ఎలాగంటే అదొక దాదాపు ఒక డిసీజ్ లాగా అయిపోయింది. ఐ మీన్ లైక్ చదవకపోతే నేనేం కనీసం తినేవాడిని కాదు. పక్కన రోడ్డు మీద వెళ్తూ పక్కన ఏ న్యూస్ పేపర్ ఉన్నా సరే చదివేవాడిని. అంత ఇన్డెప్త్ ఉండేది. అలాగా చదవడం ఎక్కువైపోయింది. సో రీడింగ్ హ్యాబిట్ ఎక్కువ ఉండడం వల్ల పుస్తకాలన్నీ దాటేసిన తర్వాత ఇంకా డాడ్వి కొన్ని బుక్స్ ఉండేవి, ఆయన చదివిన బుక్స్, స్టోరీ బుక్స్ కానీ ఈ బాలమిత్ర ఇవేవో చిన్నప్పుడు ఆయన చదివినవి కూడా దాచిపెట్టుకునేవాడు ఆయన. అలా చదువుతూ నేను ఇంకా పుస్తకాలు ఏవో దొరకపోయేసరికి నేను ఇంకా మా స్కూల్లోకి వెళ్ళి సారుల్ని ఇరిటేట్ చేసి అలాగా ఒక 9th అలా ఉండేటప్పుడు ఐ స్టార్టెడ్ పికింగ్ అప్ నావెల్స్. ఓ నైస్. నాన్న తన్నారు బట్టి, ఏజ్ కాదురా నాన్న, ఇప్పుడు కాదు, చదువుకో, తర్వాత చదువులే అవి అని చెప్పి బాగా అంతగా అన్నాడు. సరేలే ఈయన ఇట్లా అంటున్నాడంటే ఖచ్చితంగా మనం చేయాల్సిందే అని చెప్పి ఆయన తెలియకుండా చదవడం స్టార్ట్ చేసి ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల రాయడం అనేది స్టార్ట్ చేశాను. 10th నుంచి నేను కొంచెం రాస్తూ ఎన్హాన్స్డ్ ఏజ్తో పాటు అది కొంచెం బాహుదా అని చెప్పి బాహుదా నా ఫస్ట్ పబ్లికేషన్, అది 2022లో వచ్చింది. 22లో. నైస్. సో అది అఫీషియల్ పబ్లికేషన్ అయితే 2022. బట్ ఐ హావ్ బీన్ రైటింగ్ సిన్స్ మై 10th స్టాండర్డ్. మీరిద్దరు ఎలా కనెక్టెడ్ అసలు? పుస్తకాల వల్లే. పుస్తకాల పురుగులు రెండంట అట్లా. అలాగా ఇద్దరు కలిపి ఇప్పుడు now we are working together. Now I am publishing his second book. సో మీకు పబ్లికేషన్ ఉంది ఇప్పుడు? yes. ఓన్ పబ్లికేషన్ మీరే చేస్తున్నారు? ఓకే. నా బుక్స్ నేనే విడుదల చేస్తాను. నావే కాదు, ఇంకెవరన్నా రాయాలనుకొని చాలా ఇంట్రెస్ట్. సో దట్స్ హౌ సుదర్శన్ బుక్ మీరు రిలీజ్ చేస్తున్నారు. పబ్లిష్ చేస్తున్నా. తెలుసుకోవచ్చా బుక్ గురించి ఏమైనా డీటెయిల్స్? లిటిల్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ది బుక్. చెప్పు. సో ఇట్స్ కెమిస్ట్రీ యాక్చువల్లీ. ద బుక్స్ టైటిల్ ఇస్ కెమిస్ట్రీ. బుక్స్ టైటిల్ ఇస్ కెమిస్ట్రీ. ఓకే. ఇట్స్ ఎ లవ్ స్టోరీ హ్యాపెండ్ ఇన్ మదనపల్లె. ఐ మీన్ చెప్పే మొత్తం చెప్పే. అంతే చెప్తాను. క్యారెక్టర్ నేమ్స్ ఉంది కదా పక్కన పబ్లిషర్ నెత్తిన నోటికెళ్ళేస్తా ఉంటారు. మీరు అలా ఆపకూడదు. అంటే రిలీజ్ అయ్యాక చాలా మళ్ళీ రైటర్స్ బ్లాక్ వస్తుంది మళ్ళీ. రాస్తాడు, నేను సేఫ్. అబౌట్ రిలీజ్ సూన్, చాలా తొందరగానే ఉంటుంది. మీకు నచ్చుతుంది తప్పకుండా. డెఫినెట్లీ. వి విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ సెకండ్ కదా ఇప్పుడు మీరు రాసేది సెకండ్ బుక్. సో మీ నుంచి ఏమైనా పబ్లికేషన్స్ వస్తున్నాయా? నాది 4వ పుస్తకం వస్తుంది. ఓకే. ఇప్పుడు తనది నాది కాకుండా ఇంకొక 4 పుస్తకాలు ఉన్నాయి. నేను రాస్తే కూడా ఏమైనా రిలీజ్ చేస్తాను ఖచ్చితంగా. నచ్చితే, వాక్యం బాగుండి కథ బాగుంటే పర్ఫెక్ట్ గా వేద్దాం. సో కథ వాక్యం గురించి వస్తే మీరు ఇప్పుడు రాసేటప్పుడు ఫ్లోలో వెళ్ళిపోతారా? యూజువల్ గా రాసేటప్పుడు ఒకటి అనుకుని రాస్తారా? ఇప్పుడు ఒక స్టోరీ అనుకుని రాస్తారా? లేదా ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని రాస్తున్నాను అంటే సడన్ గా ఒక అమ్మాయి ఎక్కడైనా అక్కడి నుంచి వచ్చింది, ఓకే ఈ థాట్ వచ్చింది కదా, బాగుంది కదా, ఇది యాడ్ చేద్దాం అలా అనుకుంటా. అది బిగినింగ్ లో ఏమన్నా ఎక్సైట్ చేస్తుంది కానీ ఆ మూమెంట్ లో రాయడం బిగినింగ్ లో ఇట్ ఎక్సైట్
ఎక్సైట్స్ ద రైటర్. బట్ వెన్ యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇనఫ్, నీకు తెలియకుండానే నీ చిన్న మెదడులో ఒక కథ ఎప్పటికప్పుడు అల్లుకుంటూ పోతూ ఉంటుంది, రన్ అవుతూ ఉంటుంది తెలియకుండా. ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ కూర్చున్నా కూడా ఏదో నడుస్తుంటుంది. ఒక మాట అద్భుతంగా మాట్లాడితే దీన్ని మనం ఎట్లా కనెక్ట్ చేసుకోవచ్చు, అది తెలియకుండా జరిగిపోయింది. ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఫర్ ఎ రైటర్. ఇట్ హ్యాపెన్స్ ఎక్కడో వెనక. ఓకే. అండ్ ఇట్ గ్రోస్ ఆన్ యూ. ఎవ్రీ స్టోరీ గ్రోస్ ఆన్ మీ, ఎవ్రీ స్టోరీ గ్రోస్ ఆన్ హిమ్, ఐ గెస్. ఇద్దరున్నారు కాబట్టి, ఇప్పుడు మీరు ఇద్దరున్నారు కాబట్టి మీకు అలాగే అనిపిస్తుందా, లేదంటే సిచ్యువేషన్ బట్టి కూడా రాయాలనిపిస్తూ ఉంటుంది ఏమన్నాను? డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. అంటే ఆల్సో కూడా ఆల్సో ఏది మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది యూజువల్గా? అసలు వీ కెనాట్ డిసైడ్ దట్. రాసేటప్పుడు కథ నిన్ను గుంజుకెళ్తుంది అంతే. ఒక టైటిల్ని బట్టి దాన్ని అల్లుకుంటూ నువ్వు స్టోరీ రాసేయచ్చు, లేదా ఒక ఇన్సిడెంట్ నేను హాంట్ చేసి రాయించుకుంటుంది. సో ఒక పెద్ద ఇష్యూ ఉంది, దీన్ని నేను బలంగా చెప్పాలి, నాకు ఒక మీడియం ఉంది, నేను ఎందుకు చెప్పకూడదు అనిపించవచ్చు. ఇంటెన్షన్ కరెక్ట్గా ఉండాలి. సో చాలా ఫ్యాక్టర్స్ ప్లే అవుతాయి. ఒకరికి ఒక్కొక్కలాగా ఉంటుంది యూనిక్నెస్. అది ఖచ్చితంగా ఇలానే రాస్తారు అనే ఒక స్టాండర్డ్ అయితే లేదు. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ రూల్, బ్రేక్ ఇట్. ఓకే. ఇప్పుడు నాకు ఒక మేజర్ డౌట్ ఏంటంటే, రైటర్స్ గురించి మేజర్ డౌట్ ఏంటంటే, అంటే ఇప్పుడు నేను ఈ డౌట్స్ అన్నీ ఏంటి అంటే యాజ్ అ రీడర్గా కామన్ ఆడియన్స్లో ఉండే డౌట్స్. బీయింగ్ అ సింగర్, నేను ఇప్పుడు మార్నింగ్ ఒక పాట నేర్చుకోగలను, ఈవినింగ్ ఒక పాట నేర్చుకోగలను, మధ్యాహ్నం ఒకటి నేర్చుకోగలను. 3 పాటలు ప్యారలల్గా ప్రాక్టీస్ కూడా చేయగలను ఒకదాని తర్వాత ఒకటి. అలా మీరు కూడా డిఫరెంట్ బుక్స్ ప్యారలల్గా రాయగలరా? లేదు అంటే రాస్తూ ఉంటారు డిఫరెంట్గా? అంటే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, గంటకు ఒకటి మారిపోయిన రోజులు కూడా ఉన్నాయి నాకు. మై గాడ్. అంటే నేను సినిమాకి పని చేస్తాను, వేరే ఎవరికతనో స్టోరీ డెవలప్ చేయడానికి పిలుస్తారు నన్ను, స్క్రీన్ ప్లే కూర్చుంటాను, నేను సపరేట్గా డీల్ చేసే డైలాగ్స్ వస్తాయి, డైలాగ్ రైటింగ్ చేస్తాను. ఇదన్నీ కాకుండా నేను లిరిక్స్ రాస్తాను. సో ఆ కథలోకి వెళ్ళి ఆ క్యారెక్టర్ ఆ లిరిక్ ఏం ఆలోచిస్తాడా అని రాస్తాను. నా పుస్తకం నేను రాస్తాను. సో జగుల్ చేస్తాం చాలా స్టోరీస్. విచ్ వన్ ఫ్యాసినేట్స్ యు మోర్? ఆల్ ఆఫ్ ఇట్. కాదు, నేను అలా ఒప్పుకోను. ఎందుకంటే నేను అలానే ఒప్పుకుంటాను. లేదు, ఒక సింగర్ గా, మళ్ళీ ఒక ఆర్టిస్ట్ గా, సింగర్ గా చెప్తాను. నీ ఫేవరెట్ జానరా ఏది అంటే, ఐ లవ్ టు లిసన్ టు మెలోడీస్, ఐ లవ్ టు సింగ్ మెలోడీస్, ఐ లవ్ టు సింగ్ మెలోడీస్, ఐ లవ్ టు లిసన్ మెలోడీస్. బట్ నేను అన్ని పాడతా, రైట్? అలాగా సినిమా రైటింగా, నవెల్సా, లేకపోతే ఇన్స్పిరేషన్ తెచ్చే స్టోరీసా? ఇప్పుడు మీరు చెప్తుంది మెలోడీస్ ఇస్ అ జానర్ ఆఫ్ మ్యూజిక్. ఫర్ అస్ ఈచ్ రైటింగ్ ఇస్ అ క్రాఫ్ట్, నాట్ జానరా. మళ్ళీ నాకు రొమాన్స్ ఇష్టమా, థ్రిల్లర్ ఇష్టమా అంటే నేను చెప్తా ఆన్సర్. ఓకే. బట్ ఇట్స్ ఆల్ రైటింగ్, ఇట్స్ అ క్రాఫ్ట్ కదా. సినిమా స్క్రీన్ రైటింగ్ ఒకటి, లిరిక్ రైటింగ్ ఒకటి, అంత రైటింగే కదా అది. రైట్. ఆఫ్ కోర్స్ ఇట్ ఫ్యాసినేట్స్ మీ. విచ్ జానర్ డిడ్ యు I like romance. Nice. I am good at it. Very good. అబద్ధాలతో కాదు, నిజమైన రొమాన్స్ రాస్తాను. 2025లో జరిగే రొమాన్స్ రాయగలను నేను. అంటే మనం when you look at films and books nowadays, people somehow believe that love doesn't exist in this generation. And so we often go back to Amma's generation. మన ప్రీవియస్ జనరేషన్కి వెళ్ళి ప్రేమ వెతుక్కుంటాం మనం. అప్పుడు వచ్చినవే ప్రేమ కథలు మనకు. మీరు ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో హిట్ అయిన సినిమాలు ప్రేమ కథలు చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ సెటప్ ఇన్ దట్ జనరేషన్. సీతారామం ఆర్ ఫ్యూ ఫిల్మ్స్ విచ్ కేమ్ రీసెంట్లీ, దే ఆర్ ఫ్రమ్ దట్ జనరేషన్. ఇప్పుడు అంతా జెన్జీ లవ్ అయిపోయింది, డైల్యూట్ అయిపోయింది, అందులో ఉన్నాం కదా. నో, I can pull out Zenzi love story absolutely great, and I believe this as my strength. I am very proud of it. Good. I think he also does it. No, you talk about chemistry. So that's how you took chemistry, yeah? That's how I got impressed with chemistry. అంటే ఈ కెమిస్ట్రీ అనేది జెన్జీ లవ్ స్టోరీనా, లేకపోతే 90s మన అమ్మ వాళ్ళ 80s 70s లవ్ స్టోరీయా? జెన్జీ లవ్ స్టోరీ, యూ క్యాన్ కాల్ ఇట్ యాజ్ జెన్జీ లవ్ స్టోరీ. ఇప్పుడు జెన్జీ లవ్ స్టోరీ దగ్గరికి వచ్చేస్తే, అంటే చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి బేసిక్గా. ఒక లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, లవ్ గురించి మాట్లాడుకుంటే చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి. నాకు తెలిసి 50s 60s ఒకటి, 70s 80s ఒకటి, 90s ఒకటి, 2000s ఒకటి, ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఒక 5-6 స్టేజెస్ లవ్ ఎవాల్వ్ అవుతూ వచ్చింది బేసిక్గా. ఈ ఎవల్యూషన్ ప్రాసెస్లో మనం ఒక్కొక్కసారి ఒక్కలా తీసుకున్నాం ప్రేమని. మన అమ్మ నాన్న నుంచి ఒకలా తీసుకున్నాం, స్కూల్లో ఒకలా తీసుకున్నాం, కాలేజ్లో ఒకలా తీసుకున్నాం, ఇప్పుడు బయటకు వచ్చేస్తే ఒకలా తీసుకుంటున్నాం. లవ్ ని ఎలా డిఫైన్ చేస్తాం యూజువల్గా? ఒక రైటర్గా చెప్పండి,
ముందుగా ఐ విల్ స్టార్ట్ విత్ యూ. Love- సిన్స్ మీరు కెమిస్ట్రీ రాశారు కాబట్టి నేను స్టార్ట్ చేస్తున్నా. లవ్ని ఎలా డిఫైన్ చేస్తారు అసలు? అయితే లవ్ ఈజ్ ఎ హ్యాబిట్. ఓకే. ప్రేమ అనేది ఒక అలవాటు. నువ్వు అలవాటు పడే కొద్దీ అది బాగా అనిపిస్తుంది. మరి ఆ అలవాట్లో ఏదైనా మరి ఒకే ఈ అలవాటు నాకు కొంచెం ఇది చేస్తుంది అన్నప్పుడు బోర్ కొడతాయి. అలవాట్లు అనేవి ఖచ్చితంగా బోర్ కొడతాయి. సో అప్పుడు నువ్వేం చేయాలి, ఆ అలవాటుకు తగినట్లు అందులో కొంచెం నువ్వు కొత్తగా ఎత్తుక్కునేలాగా. ఇప్పుడు రోజు నువ్వు ఒక సినిమా చూస్తూ ఉంటావు, రోజు ఒకే సినిమా చూస్తే బోర్ కొడుతుంది ఎవరికైనా సరే. నువ్వు టైమింగ్స్ మారుస్తావు, బ్రేక్లు ఇస్తావు, ముందు లాస్ట్ ఇంటర్వెల్ నుంచి చూడడం స్టార్ట్ చేస్తావు. మనం ఏం చేస్తాం అంటే చూసే విధానం, అప్రోచ్ని మార్చుకుంటాం. అప్పుడు ఏమనిపిస్తుంది, కొత్తగా అనిపిస్తుంది. ఒక సినిమా క్లైమాక్స్ నుంచి నువ్వు చూడడం స్టార్ట్ చేస్తే అది ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది నీకు. సో అలాగా ప్రేమ అనేది ఒక అలవాటు అంటాను నేను. యూ హ్యావ్ టు. అండ్ ప్రేమ అనేది భయం కూడా. ఎక్కడ ప్రేమ మనకు దూరం అవుతుందనే భయమే ప్రేమకు మనకు ఎక్కువ అతుక్కునేలా చేస్తుంది, దాని వైపే ఉండేలా చేస్తుంది అనేది ఐ బిలీవ్. అండ్ అది ఈ జనరేషన్లో చాలా ఎక్కువ ఉంది, కానీ అక్నాలెడ్జ్ చేయట్లేదు అనేది నేను బలంగా నమ్ముతాను. ఉంది చాలా ఉంది, కానీ అది బయటకి ఎక్కువ అక్నాలెడ్జ్ చేయట్లేదు. అది ఎందుకో తెలియదు. అంటే జెన్జీ వచ్చేసరికి మన యూజువల్ గా సిచ్యువేషన్షిప్ అని ఇలా చాలా రకాలు నేమ్స్ అండ్ కెమిస్ట్రీ ఇంక్లూడ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్, ఆర్ మీ మైండ్ సెట్ అవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయా? వాట్ ఐ సా లవ్ అనేదే నేను రాశాను. ఇట్ మైట్ హ్యావ్ ఇంక్లూడెడ్ ఇట్. ఐ మీన్ ఇప్పుడు నా క్యారెక్టర్స్ తీసుకుంటే, ఇప్పుడు ఒక మేల్ క్యారెక్టర్ కావచ్చు, ఫీమేల్ క్యారెక్టర్ కావచ్చు. మేల్ క్యారెక్టర్లో నేను ఉంటాను, ఫీమేల్ క్యారెక్టర్లో నేనే ఉంటాను. ఆబ్వియస్లీ నాన్నలో నేను ఉంటాను, అమ్మలో నేను ఉంటాను. వాట్ ఎవర్ ఐ సా, వాట్ ఎవర్ ఐ టుక్, అవే పెట్టి రాయగలం మనం. మీ పర్స్పెక్టివ్ ఏంటి దీనికి? ఐ కాంట్ డిఫైన్ లవ్. నేను ప్రేమని డిఫైన్ చేసిన రోజు ఇంకా ఐ కన్సిడర్ ఇట్ యాజ్ మై అంతం. ఎందుకు అలాగా? అది రోజు రోజు మారిపోతూ ఉంటుంది కదా ప్రేమ, దాని పరమార్థం. ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకు తెలిసేనా. అంటే ఐ సీ ఇట్ దట్ వే. ఇఫ్ ఐ కెన్ డిఫైన్ ఇట్, దట్ ఈస్ నోన్ టు మీ. నాకు తెలిసిపోయిద్ది ప్రేమ అంటే. నేను అది డిఫైన్ చేయలేకపోవడం ఇట్స్ హ్యాపీ. నేను నిన్న ఒకటి ప్రేమ అనుకొని ఉంటాను, ఈరోజు ఇంకేదో నా ఎదురుగా వచ్చి నిన్నటి దాకా నువ్వు అనుకుంది అసలు ప్రేమే కాదు అని నా నమ్మకాన్ని మొత్తాన్ని కుప్పగూల్చిపోయిద్ది. ఓకే, ఇంకోటేదో ప్రేమ అనే వెతుక్కునే దాంట్లో ఉంటాను. అది దొరికినప్పుడు ఓ ఇది ప్రేమేమో అని కొద్ది రోజులు ఆగుతాను అక్కడ. కొన్నాళ్ళకి అది కూడా కాకుండా పోయిద్ది. సో ఈ నిరంతరం వెతుక్కునే ప్రాసెస్ ప్రేమ నాకు. మస్ట్ బి డీప్. అంటే డీప్ అంటే ఇక్కడ బేసిక్ గా ఇద్దరు రైటర్స్ మధ్య కూర్చున్నాం కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఖచ్చితంగా ఉంటుంది. ఒపీనియన్స్, different perspectives or difference of I absolutely agree with what he said also. Yeah, it is true in a perspective. నేను కూడా చూసి వచ్చాను. Now I am here. I might find something else tomorrow. All of this should make me a better lover అని నమ్ముతాను నేను. మళ్ళీ రైటింగ్స్ దగ్గరికి వద్దాం. మీరు రాసేటప్పుడు విల్ స్టార్ట్ విత్ యూ. సిన్స్ మీరు ఇప్పుడు ఇంకొకటి రాస్తున్నారు, 5th book రాస్తున్నారు. 4 books ఆల్రెడీ ఉన్నాయి, ఇప్పుడు 4th లిమిటెడ్ ఎడిషన్ అన్నారు కదా, దాంట్లో ఒకటి. మీరు రాసే క్యారెక్టర్స్ ఎలా మీరు తీసుకుంటారు? క్యారెక్టర్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారు? కొన్ని అవుట్ ఆఫ్ ప్యూర్ ఇమాజినేషన్ లోంచి వస్తాయి. బికాస్ వీ డోంట్ ఫైండ్ దోస్ క్యారెక్టర్స్ ఇన్ రియల్ లైఫ్ సమ్ టైమ్స్. అంటే నాకు ఒక మంచోడిని రాయాలి అని అంటే ఎక్కడున్నాడు ఆ మంచోడని వెతుక్కుంటా నేను రియల్ లైఫ్లో. కొన్నిసార్లు దొరకదు, కొన్ని మన కళ్ళ ముందు కదులుతుంటాయి. సో ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ బోత్ ఇమాజినేషన్ అండ్ రియాలిటీ. ఇట్స్ ఎ బ్లెండ్ నాకైతే. ఓకే, ఆ క్యారెక్టర్స్ ఎప్పుడైనా మిమ్మల్ని హాంట్ చేసిన రోజులు ఉన్నాయా? అమ్మో దారుణం అండి. నాకైతే ఇప్పుడు ఒకడు వేధిస్తున్నాడు నన్ను. హీఈస్ ఇన్ హియర్. దట్ గే ఈజ్ నాట్, ఐ మీన్ లైక్ వాడిని నేను పేపర్ పైన కూర్చోబెట్టాలి, వాడు చిక్కట్లో దొరకట్లేదు నాకు. వస్తావురా. సో మీరు ఎలా తీసుకుంటారు ఇన్స్పిరేషన్? సిచ్యువేషన్స్ నుంచా, మనుషుల నుంచా? సేమ్ పర్స్పెక్టివ్ ఉంటుందా యూజువల్గా? ఆల్మోస్ట్ సేమే, కానీ తను చెప్పినట్లుగానే ఇమాజినేషన్ నుంచి తీసుకుంటాం పాత్రలని. ఐ మీన్ ఇలా ఉంటే బాగుంటుందని. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం రాసేసరికి చూస్తే ఆ క్యారెక్టర్ ఎలా వస్తుందంటే అవి ప్రవర్తించే విధానం కానీ, అవి మాట్లాడే తీరు కానీ ఖచ్చితంగా మనం రియల్ లైఫ్లో ఎక్కడొక్కడ మీట్ అయ్యే ఉంటాం. అండ్ మీరు చెప్పినట్లు హాంట్ చేయడం అంటే కెమిస్ట్రీకి నన్ను కెమిస్ట్రీ రాయడానికి రీజనే ఒక హాంటింగ్ క్యారెక్టర్. సో యూ విల్ గెట్ హారర్ స్టోరీ ఇదైతే. అంటే హాంటింగ్ కాదండి, క్యారెక్టర్ చాలా ఇన్స్పైర్ చేసింది అన్నట్లు. సో క్యారెక్టర్ ఎంత డీప్ గా నిన్ను మా చెవులు ఊదరగొట్టాడు ఆ క్యారెక్టర్ గురించి చెప్పి ఏదంటాడు. యూ లవ్ దట్ క్యారెక్టర్. ఓకే, సో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యాక్చువల్ గా మీరు రాసిన బుక్స్ లో క్యారెక్టర్స్ లో
మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన క్యారెక్టర్ ఏమైనా ఉందా ఎప్పుడైనా? ఉంది, బిందు. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన క్యారెక్టర్? యా, బిందు ఫ్రమ్ బాహుదా. యా, ఫ్రమ్ బాహుదా. దట్ వుమెన్ హూ సీస్ దట్ ఆవిడేనా? నేను పేరు మర్చిపోయాను, ఐఎమ్ సో సారీ. నాకు ఒక ఫేవరెట్ స్టోరీ ఉంది, నేను దీని కంటిన్యూషన్ ఉంది. డిస్టర్బింగ్ యూ బట్ నో ఆ బాహుదాలో ఏలియన్ చూసే క్యారెక్టరేనా? దట్ సింధు. సింధు అయితే పర్మీత్ సింధు. సో మీరు రాసిన క్యారెక్టర్స్ లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన క్యారెక్టర్ ఏమైనా ఉందా? ఇందిరా. ఇందిరా క్లిక్ లో ఉంటారు. ఓకే ఇప్పుడు బేసిక్ గా ఇందు, ఇందిరా, బిందు, బిందు, హిమబిందు, హిమబిందు, బిందు, ఇందిరా. ఓకే, ఈ క్యారెక్టర్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుని ఇప్పుడు నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, నేను అలా ఉంటా. అవును, నా ఇమాజినేషన్ ఎక్కడ వరకు ఉందో నేను అక్కడ వరకే ప్రెజెంట్ చేయగలను యూజువల్ గా, అంతే కదా. కానీ నేను ఇన్స్పిరేషన్ పొందడం అంటే ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మై డాడ్, ఫ్రమ్ అ రోల్ మోడల్, ఫ్రమ్ మై టీచర్స్. ఓకే, వాట్ ఇన్స్పైర్స్ us to write such characters? నేను అలాంటి పర్సనాలిటీస్ నుంచి నేను ఇన్స్పైర్ అవుతా, ఇలా చేస్తే బాగుంటుంది అని. అలాగా మీరు రాసిన క్యారెక్టర్స్ మిమ్మల్ని ఏమైనా చేయడానికి ఇన్స్పైర్ చేసాయా? యా, బిందు అంటే ఆల్రెడీ రాసిన క్యారెక్టర్ కూడా మళ్ళీ ఇట్ కమ్స్ మిమ్మల్ని మళ్ళీ రివర్స్ ఇందిరా టాక్స్ టు మీ. చాలా ఉన్నాయి, నాదైతే షార్ట్ స్టోరీస్ కాబట్టి 20 షార్ట్ స్టోరీస్, అందులో 2-3 క్యారెక్టర్లు. బిందు ఈజ్ ఏ గర్ల్, ఎవరైనా చదువుంటే బాగుదా తెలుస్తుంది వాళ్ళకి. వై ఐఎమ్ మెన్షనింగ్ హర్. ఆ అమ్మాయికి పవర్ లేని చోట అమ్మాయి పవర్ చూపిస్తుంది. సో అది నాకు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రూమ్ లో ఉన్నాం, మనం అందరం ఉన్నాం, ఇక్కడ ఎవరికి పవర్ ఉంది ఎవరికి పవర్ లేదన్న విషయం పక్కన పెడితే, సడన్ గా ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి లేచి అంటే పవర్ అంటే లేచి కొట్టడం అది కాదు, ఒక వాయిస్ బలంగా వినిపించగలిగితే అది చాలా ఇన్స్పైర్ చేస్తుంది కదా. అలాగా బిందు చేస్తుంది అందులో. మీరు చదివితే ఐ మీన్ లైక్ చదివిన వాళ్ళకి ఎవరికైనా సరే. ఇంకొక క్వశ్చన్, యాక్చువల్ గా ఇలా ఉంటే బాగుంటుంది, నేను ఇలా ఉంటే బాగుంటానన్న క్యారెక్టరైజేషన్స్ ఎప్పుడైనా మీ రైటింగ్స్ లో పెట్టుకుంటారా? అసలు రైటర్స్ నేను ఇలా ఉంటే బాగుంటుంది, ఐ వాంటెడ్ టు బి సంథింగ్. యా, ఇట్ హ్యాపెండ్ విత్ మీ. ఐ వాజ్ సో లో వన్స్, ఇంకా లైఫ్ హిట్ మీ సో హార్డ్, ఐ వాజ్ షాటర్డ్, ముక్కలుగా పగిలిపోయి పడిపోయాను నేను కింద. నేను నా కథలో బలం వెతుక్కున్నా. నేను ఆ టైంలో నేను చేయలేని పనులన్నీ ఆ క్యారెక్టర్ చేసింది. నేను మళ్ళీ వెనక్కి తిరిగి ఆ కథ చదువుకుంటే ఇట్లా కదా బతకాల్సిందే అనిపిస్తుంది. కడ్లీ కథల్లో ఉంటుంది లాస్ట్ కథలో. మీకు ఎప్పుడైనా అవుట్ ఆఫ్ ఎస్కేప్ నేను ఒక స్టోరీ రాశాను. ఓకే, బుక్ లో కాకుండా బయట ఒకటి రతనాల వాన అని ఒక స్టోరీ ఉంటుంది. ఓకే, సో ఇట్ వాజ్ మై హార్డెస్ట్ డేస్. ఆ కథ రాయడం వలన నేను కొంచెం బయటపడ్డాను. అండ్ ఇట్ గాట్ మీ నేమ్ ఆల్సో, బట్ ద రీజన్ బిహైండ్ ఇట్ ఈస్ నేనున్న ఫేజ్ నుంచి అది నన్ను బయటపడేసింది. ఇట్స్ ఎ ట్రాజడీ యాక్చువల్లీ. అయ్యో, సో అని తెలియదు మీకు లాస్ట్ దాకా ట్రాజడీ అని. మీరు ఫస్ట్ నుంచి కూడా ఈ ట్రాజడీ అన్నాడు కదా అని చదివినా సరే అది ట్రాజడీ అని తెలియదు అనిపించదు. సో యూజువల్గా రైటింగ్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఒకసారి ఆర్టిస్ట్ పర్స్పెక్టివ్గా చెప్తాను నేను. ఒక ఆర్టిస్ట్, బింగ్ అన్ ఆర్టిస్ట్, నేను స్టేజ్ మీద ఒక పాట పాడుతున్నానంటే ఐ రిలేట్ టు ఇట్ సో మచ్. కొన్ని సాంగ్స్కి నేను చాలా రిలేట్ అవుతాను ఆ సిచ్యువేషన్లో ఉన్న. అలాగా మీ రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్, మీ రియల్ లైఫ్లో మీకు ఎదురైన ఎక్స్పీరియన్సెస్, అయితే మీ బ్యాక్ స్టోరీ, మీ ఫ్యామిలీ హిస్టరీ కానీ, ఆ ఇన్స్పిరేషన్స్ ఎలా వర్క్ అవుతాయి మీ రైటింగ్స్లో? ఇట్ మైట్ ఎఫెక్ట్. కొంచెం అంత ఎక్కువగా లేదని నా ఫీలింగ్, నా పర్సనల్గా అయితే. అంటే ట్రామా కానీ నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది. అదే మన మనిషిగా తీర్చిదిద్దేది అయితే మనకు కలిగిన నొప్పి, మనకు కలిగిన బాధ, అది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు. కానీ ఫ్యామిలీ ఇట్స్ ఆల్ వెరీ సపోర్టివ్, నైస్, గుడ్, చిల్ ఫ్యామిలీ మాది. సో చిల్ సిచ్యువేషన్స్ రాస్తా నేను. భావజాలం అలాగా వర్కౌట్ అవుతుంది అంటే ఏం చేస్తుంటారు? మీ పెట్టాలని చూస్తారా యూజువల్గా మీరు రాసే కథల్లో? మీరు మీ థాట్ ప్రాసెస్ని, ఓకే నేను ఇట యూ అండర్స్టాండ్, ఇట అంటే ఐ ఆల్సో అండర్స్టాండ్. అది మీరు అంటారు కదా సినిమాటిక్ డైలాగ్ కూడా చెప్తాను నేను. పాత్ర డిమాండ్ చేస్తుంది కొన్నిసార్లు. పాత్ర డిమాండ్ చేసినప్పుడు ఆ వైపు మొగ్గుతాం, అంతే. కథకు తగ్గట్టు మొగ్గాలి. మళ్ళీ అది వాళ్ళు ఏదో మనల్ని అడుగుతున్నారు కదా మనం పెట్టాలి కదా అని కాకుండా, ఆ కథకు అది అవసరమైన, ఆ నవలకు అది అవసరమైన, ఆ పాత్ర అలా బిహేవ్ చేయాలనిపిస్తే అలానే చేస్తుంది. అది అలా కాదు నువ్వు నాకు నచ్చినట్లు చేయంటే జనాలకు నచ్చదు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ సైడ్ ఆఫ్ అ క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ ఆ కథ చెప్తుంది, నెరేటర్ ఆ కథ చెప్తే థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్ నుంచి, ఆమ్నిషియంట్ నెరేటివ్ నుంచి చెప్పాలి. అంటే జూమ్ అవుట్ చేసి అందరికీ కథ ఎలా కనపడుతుందని చెప్పాలి.
నువ్వు ప్రొటాగనిస్ట్ పర్స్పెక్టివ్ నుంచే హీరో ఏం ఆలోచిస్తున్నాడు, హీరోయిన్ ఏం ఆలోచిస్తుందని చెప్పాలి. హీరో వల్ల నానేం ఆలోచిస్తున్నాడంటే ఆయన షూస్లోకి వెళ్ళి కూర్చొని రాయాలి. సో యా, ఇట్స్ ద క్యారెక్టర్ దట్ డిసైడ్స్ ద స్టోరీ సమ్టైమ్స్ మీరు అన్నట్టు ఇట్స్ ద క్యారెక్టర్ దట్ డిఫైన్స్ ద స్టోరీ. బట్ ఎప్పుడైనా సరే మీ క్యారెక్టర్ ఎప్పుడైనా స్టోరీని డిఫైన్ చేసిందా? అది పోయాయండి ఆ రోజులు. అంటే బిగినింగ్ లో ఉండేది బిగినింగ్ లో ఆ దూలు ఉంటది, తర్వాత నాది గట్టిగా దీంట్లో ఉండాలి అని స్టార్టింగ్ లో ఉంటది. బట్ వెన్ యు ఆర్ ప్రొఫెషనల్ ఇంటూ ఇట్ అది వర్కౌట్ అవ్వదు. ఇంకా ఎన్నిసార్లు చెప్తావు నీ కథని, ఎన్నిసార్లు వింటారు వాళ్ళు కూడా, చిరాకు వచ్చింది కదా. సో ఎప్పటికప్పుడు కొత్తగా డిఫైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లా డిఫైన్ చేసుకొని అసలు మనం ఏంటో మర్చిపోతాం కొన్నిసార్లు. డిఫైన్ చేసుకోవడం దగ్గర వాట్ వాస్ ద డిఫైనింగ్ మూమెంట్ మీరు రైటర్ అవ్వడానికి? విల్ స్టార్ట్ విత్ యూ. డిఫైనింగ్ మూమెంట్ అలా ఎప్పుడు బలంగా ఖచ్చితంగా నేను రైటర్ అవ్వాలి అని ఏం అనుకోలేదు. ముందు నుంచి రాస్తూనే ఉన్నాను. 10th క్లాస్ నుంచి అన్నాను కదా, అప్పుడేం జస్ట్ అమెచ్యూర్ రైటింగ్ అది నాకు తెలుసు అమెచ్యూర్ అని కూడా. సో రాస్తూ ఇప్పుడు 2022కి వచ్చేసరికి నాకు లాక్డౌన్ అని ఒక అందరికీ జరిగినట్లు నాకు ఉంటుంది కదా, లాక్డౌన్ అందరికీ వస్తున్నారు. సో నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనం ఎందుకు రాయకూడదు, ఐ మీన్ ఒక ప్రొఫెషనల్ వేలో ఎందుకు మనం ప్రజెంట్ చేయకూడదు అనే థాట్ వచ్చింది. నేను చిన్న ఒక 2 నిమిషాలు తీసుకుని చెప్తాను మీకు క్యూట్గా. మా దగ్గర ఏంటంటే అది రూరల్ ఏరియా కదా, పోలీసులు ఉండేటోళ్ళు, లాక్డౌన్లో బయటకు వెళ్తే సాగొట్టేటోళ్ళు. అందుకని చెప్పి మేము బయట ఎక్కువ తిరిగేటోళ్ళం కదా. విలేజెస్ కాబట్టి ఒక చిన్న మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే విలేజెస్ కదా, కొనుగోలు అని వదిలేసేటోళ్ళు. అయినా సరే నాకు భయం ఎక్కువ ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి సాగపడతాడని చెప్పి మా నాన్న స్కూటీ వేసుకొని ఎందుకన్నా మంచిది వీళ్ళు మనల్ని ఇరిటేట్ చేయకూడదని ఒక రైస్ ప్యాకెట్ ఒక 1 kg తీసుకొని కవర్లో వేసుకొని దాంట్లో పెట్టుకొని మాస్క్లో ఒక 10 తీసుకొని పెట్టుకొని వేసుకొని నాకు ఇష్టం వచ్చినట్టు తిరిగేటోండి. పోలీసులు ఆపితే ఏమంటే సార్ రైస్, అయ్యో బాబు లెటర్. సో నేనేం చేశానంటే స్టోరీస్ కావాలి నాకు. ఇప్పుడు ఉన్నాయి చాలా, చెప్పాల్సినవి చాలానే ఉన్నాయి, బట్ నన్ను ఏవి ఇప్పుడు రాయన్నంత ఎగ్జైట్ చేయట్లేదు. ఎగ్జైటింగ్ స్టోరీస్ ఉన్నాయి నా చుట్టుపక్కల, ఇమీడియట్ ఎగ్జైట్మెంట్ దొరకట్లేదు. నేను వెళ్ళి మనల్ని ఎవరైతే ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ అడిగితే వీళ్ళు మనం తిరిగి కొట్టరో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మ్యాక్సిమం ముసలిళ్ళు ఉండేటోళ్ళు, నీ చైల్డ్హుడ్ లవ్ స్టోరీ చెప్పు అని అడిగేటోడిని. ఇలా సిగ్గుపడుతూ అయ్యో బాబు అలా అప్పట్లో ఏదో జరిపింది బాబు ఇప్పుడంతా చెప్తే ఆయన ఉన్నాడు అలా అంటే పర్లేదు ఇప్పుడు ఆయన లేడుగా చెప్పు అంటే వాళ్ళు కొంచెం విలేజెస్లో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు కదా. సో వాళ్ళు చెప్పేటోళ్ళు. నేను ఇవన్నీ కలిపి ఒక 15-16 స్టోరీలు రాసుకొని అన్నింటినీ పట్టి చూస్తే నాకు ఒక లైఫ్ కనపడింది. ఏదో బాగా వచ్చేస్తుంది, ఇది చాలా బాగా మనం అనుకున్న దానికంటే అని చెప్పి. సో మనిషి బర్త్ నుంచి డెత్ వరకు జరిగేదాన్ని ఒక షార్ట్ స్టోరీ కంపైలేషన్ లాగా రాశాను. అదే బతుకు కథలు అని పేరు పెట్టాను. ఇట్స్ అ బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ స్టోరీస్. మై ఫేవరెట్. మీరు ఆయన అంత చెప్తే నేను క్వశ్చన్ మర్చిపోయా. డిఫైనింగ్ మూమెంట్స్. The absolute necessity to tell a story from a women's perspective. Something happened on the street. Everybody is taking that husband's story out. ఇంట్లో అక్కడ గుక్కబెట్టి ఏడ్చే ఆడదాన్ని పర్స్పెక్టివ్ ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆవిడ లోపలే ఉండిపోయింది. ఆమె 3 రోజులు లోపలే కూర్చొని ఏడ్చింది. ఎవరు చెప్తారు ఆవిడ కథని? ఈయన లుంగి కట్టుకొని బయటకు వచ్చేసి అరలేసి దొరలేసి ఏవో చేసేస్తున్నాడు, అది అట్లా ఇది ఇట్లా అని. అసలు ఆవిడ కథ ఏంటి? ఆవిడ ఎవరికి చెప్పాలి? గోడలకా? ఆ బుడ్డదాన్ని పిలిస్తే అమ్మ ఏడుస్తుందా? 3 రోజులు అమ్మ ఏడుస్తుంది అంటే నేను తీసుకెళ్ళి బ్రేక్ఫాస్ట్ పెట్టా బుడ్డదానికి. ఆవిడ కథ ఎవరు చెప్పాలి? లోపలికి వెళ్ళి చూస్తే దెబ్బలతో ఆడబడుంది ఆవిడ. మనోడు బయటకు వచ్చి హీరో అయ్యాడు. మరి ఆమె కథ చెప్పాలి కదా. ఐ డిసైడెడ్ ఐ వాంట్ బి ఎ రైటర్. దేర్ సో మెనీ, నాట్ జస్ట్ వన్, సమ్ hundreds of moments like this. Like how he said, how he goes and finds stories. Sometimes I also go out of ideas. కొన్నిసార్లు అసలు నార్మల్ అసలు ఏం ఎక్కదు బ్రెయిన్లోకి. అప్పుడు స్లో డౌన్ అయ్యి చుట్టూ జరుగుతున్న వాటిని ఇంకొంచెం తీక్షణంగా చూస్తాం. ఇన్నాళ్ళు కంటి ముందు జరుగుతుందే. నేను వైజాగ్ వెళ్ళాను ఒకసారి నా బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి. రోజు అదే ఇడ్లీ బండి దగ్గర తింటాను నేను ఇడ్లీ. కానీ ఏనాడు అంటే వెళ్తే 1 నెల రోజులు ఉంటా. ఏనాడు ఆవిడ కథ నేను అడగలేకపోయాను. ఒకరోజు అడిగాను,
ఆవిడ ఇంత చెమట తీసుకుంటూ ఇంత కష్టపడుతూ ఒక్కతే పిండి బకెట్లు తీసుకొస్తుంది, ఒక్కతే ఇడ్లీలు వేస్తుంది, ఒక్కతే వడలేస్తుంది, చట్నీలు చేస్తుంది, రాత్రి పిండి రుబ్బిద్ది, నానబెట్టిద్ది. అంత కష్టపడి ఆ బండి ఆమె తోసుకుంటూ ఇంటికి వెళ్తుంది మళ్ళీ. ఏంటి నీ కథ అని అడిగితే ఆమె ఒక బ్యూటిఫుల్ కథ చెప్పింది. దట్ ఇన్స్పైర్డ్ మీ టు రైట్ లవ్ ఫ్రమ్ ఎ విమెన్స్ పర్స్పెక్టివ్ అండ్ ఐ ఇన్కల్కేటెడ్ దాట్ ఇన్ లెటర్స్ టు లవ్. ఒక 45-50 సంవత్సరాలు ఉన్న స్త్రీ ప్రేమలో పడి ప్రేమ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇచ్చినా కూడా ప్రేమ పైన నమ్మకం చావకుండా కష్టపడుతూ ఇంకా దాన్ని గ్లోరిఫై చేస్తూనే చూస్తుంది. ఆవిడ ప్రేమను అసహించుకోవట్లే. ఏమనంటే నేను తెలిసి కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ ప్రేమ, ఐ విల్ చెరిష్ ఇట్ అని నాకు చాలా ప్రౌడ్గా చెప్పింది. ఆవిడ వెళ్ళి హగ్ చేసుకుంటే ఆవిడ దగ్గర చెమట వాసన వచ్చింది. నాకు బ్యూటిఫుల్ మూమెంట్ అది. నాకు నేను అలా వెతుక్కుంటూ వెళ్తా స్టోరీస్ని కొన్నిసార్లు. ఇట్స్ నైస్. యాక్చువల్గా రాసుకున్న వాటిలో ఇన్ఫ్లుయెన్సర్ రాసుకున్న ఒక పాయింట్, ఇన్ఫ్లుయెన్సర్ రాసుకున్నా మీరు అది వచ్చేసింది. యాక్చువల్గా అయిపోయిందా? క్వశ్చన్ అయిపోయిందా? ఫ్లోలో అది వచ్చింది. ఇందాక ఫస్ట్ మాట్లాడుకున్నాం మనం ప్రేమ ఎలా డిఫైన్ చేస్తాం, ఎలా చూస్తాము ప్రేమనని. ఇందాక ఒకటి క్వశ్చన్ అనుకున్నాం, ఇద్దరు పర్స్పెక్టివ్ చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రేమని అది పాజిటివ్గా వెళ్తున్నా నెగిటివ్గా వెళ్తున్నా నిజంగా చెరిష్ చేసుకోవాలా, నెగిటివ్గా వెళ్తుంటే ఆపేయాలి. నిన్ను బాధ పెట్టేది ప్రేమ అవ్వదండి. నిన్ను బాధ పెట్టేది ఏది ప్రేమ కాదు. అది ఎవరిదైనా ఏదైనా. అమ్మో మనం చాలా అంటే మనకి ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దిస్, డోంట్ ట్రోల్ మీ, బట్ choosing yourself is the ultimate goal. By the end of the day you should choose yourself because no one else choose you. నువ్వు ఈ కిటికీలోంచి రెక్కల గుర్రం పైన వచ్చే ఒక రాజకుమారుడేం కాపాడు మనమే కాపాడుకోవాలి. టాక్సిసిటీ తెలుస్తుంది అని అంటే కట్ ఇట్ ఆఫ్ అట్ దట్ మూమెంట్. ఎంత సాచురేషన్ తీసుకోగలుగుతావు నువ్వు? ఇప్పుడు ఐ వాజ్ టాకింగ్ టు మై బెస్ట్ ఫ్రెండ్స్ మొన్న, ఎక్కడ కట్ చేయాలి అంటే ఎంత అమౌంట్స్లో టాక్సిసిటీ వస్తుందో నీకు తెలిస్తే ఎక్కడ కట్ చేయాలో నీకు తెలిసిద్ది. ఇప్పుడు మరి అమ్మ నన్ను కొట్టదా అంటే అమ్మ కొట్టినప్పుడు అది టాక్సిసిటీ అని నీకు తెలీదు. ఇప్పుడు అమ్మ కొడుతుంటే అమ్మ ఆపు అని నేను అనగలను. మా అమ్మ ఇప్పుడు కొట్టదు, ఒకవేళ మా అమ్మ నా పైన గిన్నెలు ఇసిరేస్తే నేను క్యాచ్ పట్టేస్తా. సో అంటే నాకు తెలిసి ఇప్పుడు నేను సెల్ఫ్ డిఫెన్స్ వచ్చింది కదా నాకు. ఫిజికల్గా మనం ఎట్లయితే కోపప్ అవుతున్నాం దెబ్బ తగలకుండా, మెంటల్గా కూడా అలానే కోపప్ అవ్వాలి. లేదు నన్ను ఇన్నాళ్ళు బాగా చూసుకున్నారు, ఇన్నాళ్ళు నాకు ఖర్చు పెట్టారు, ఇన్నాళ్ళు నాకు బట్టలు కొన్నారు, తిండి పెట్టారు, అదంతా గ్రాటిట్యూడ్ ఉండాలి. గ్రాటిట్యూడ్ ఖచ్చితంగా ఉంటుంది, కానీ గ్రాటిట్యూడ్ భరించే తత్వంగా ఉండకూడదు. గ్రాటిట్యూడ్ మనసులో ఉంటుంది, మన దగ్గర నుంచి బెదిరించి లాక్కునేది కాదు కదా గ్రాటిట్యూడ్. అందుకని నువ్వు నన్ను రాచి రంపాలు పెడుతున్నా నేను భరించుకుంటూ సీరియల్ చూస్తూ ఇంట్లోనే ఉండాలి అంటే హ్యాంగ్ చేసుకుంటాం తర్వాత మనం తట్టుకోలేక. దిస్ ఇస్ ఫ్రమ్ ఎ వుమెన్స్ పర్స్పెక్టివ్. ఇట్ షుడ్ బి ఫ్రమ్ ఎ మ్యాన్స్ పర్స్పెక్టివ్ ఆల్సో. మెన్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉంది? ఆవిడ చెప్పింది కానీ నేను చెప్తాను, కాంట్రడిక్ట్ చేసావు అనుకో ఎడిట్ చేపిస్తాను నేను. పబ్లిషింగ్ చేయనంటున్నారు బుక్, మరి అలా ఏం లేదు, చేస్తాను, నాకు అది ఇష్టం. ఐ డోంట్ కాంట్రాడిక్ట్ ఇట్, ఐ జస్ట్ కంటిన్యూ ఇట్. పర్ఫెక్ట్. సో ఇందులో మెన్ విమెన్ ఏమి ఉండదు, కానీ నేనేమంటానంటే నేను ఒక అడిషన్ చేస్తాను అంతే. ప్రేమ ఎప్పుడు బాధ పెట్టదు, యాక్ట్స్ బాధ పెడతాయి. ప్రేమలో ఉన్న వాళ్ళు చేసే యాక్ట్స్ ఉంటాయి కదా, అవే బాధపడతాయి. మీరు బాధపడుతున్నారంటే ఆల్రెడీ మీరు ప్రేమ దాటి చూస్తున్నారనే అర్థం. నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రేమలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైతే పార్ట్నర్ కానీ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు బాధ పెడుతున్నారంటే, ఒకడు ప్రేమలో ఉన్నాడు బాధ ఎలా పెట్టగలడు? నువ్వు ఒక మనిషి మీద ప్రేమ చూపించినప్పుడు నువ్వు బాధ ఎలా పెట్టగలవు? పెట్టలేవు కదా నువ్వు. సో ద యాక్ట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ హర్టింగ్ దట్ పర్సన్. అది ప్రేమకు సంబంధించిన యాక్టే కాదు. సో యు ఆర్ నాట్ ఇన్ లవ్ వెన్ యు ఆర్ హర్టింగ్ సమ్వన్. ప్రేమ తప్పవచ్చు, ప్రేమించిన మనిషి తప్పవచ్చు. ఓకే, రీక్యాప్ వేసుకొని ఒకసారి మళ్ళీ చూసుకోండి, రివైండ్ చేసి కట్లు వేసుకుని చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ప్రేమ దగ్గరికి వచ్చాం కాబట్టి ఐ ఆల్సో టాక్ అబౌట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ప్రేమ. కొంచెం డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఒక్కొక్క పాయింట్ ఒకసారి టచ్ చేసుకుందాం. ఇది టచ్ చేసే ముందు ఒక మాట, మీరు ఎందుకు ప్రేమనే టచ్ చేయాలనుకుంటున్నారు? చాలా ఉన్నాయి కదా, మిగతా కూడా టచ్ చేస్తాను నేను. అలా అయితే ప్రేమనే కాదు మిగతా వాటిని కూడా టచ్ చేస్తా. అంటే
ప్రేమని ఎందుకు టచ్ చేస్తా చెప్తాను నేను. మీరు ఇందాక మీ ఫేవరెట్ జానర్ రొమాన్స్ అన్నారు. మీ ఫేవరెట్ జానర్ చెప్పలే. మీరు అడగలే. మీ ఫేవరెట్ జానర్ ఏంటి? అలా ఏం లేదండి, నేను రాసేస్తా ఉంటాను. ప్రెసెంట్ లవ్. ఎందుకో చెప్తా. మీరు ఇప్పుడు కెమిస్ట్రీ రాశారు. కెమిస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్ లవ్. అందుకని ప్రెసెంట్ ప్రేమ నడుస్తుంది మనకి. ఎస్. అండ్ మోర్ ఓవర్ మోస్ట్ ఆఫ్ ద రైటర్స్ కానీ, మోస్ట్ ఆఫ్ ద రైటింగ్స్ కానీ, మోస్ట్ ఆఫ్ ద నవెల్స్ కానీ ప్రపంచంలో ఎక్కువ సేల్ అయ్యే జానర్ లవ్. ఎస్. లవ్ అండ్ రొమాన్స్ ఎక్కువ సేల్ అయ్యేది. సో దాని గురించి ఐ వాంట్ టు నో ద రైటర్స్ పర్స్పెక్టివ్. ఒక కామన్ ఒపీనియన్ లా కాకుండా రైటర్స్ పర్స్పెక్టివ్ తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. మీరు నవెల్ రాసేటప్పుడు, ఏదైనా రైటింగ్ రాసేటప్పుడు కానీ ప్రేమని మీరు ఎలా డిఫైన్ చేస్తారని మీరు చెప్పారు. బేసిక్గా నేను ఎలా చూస్తాను ప్రేమని, ప్రేమ ఎలా రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే ఇదంతా. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసరికి మీరు టాక్సిసిటీ ఎంతవరకు తీసుకోవాలి అని రాశారు. ఇందాక సుదర్శన్ ఏం చెప్పారంటే మనం ఇంకెలా చూడాలి దీన్ని, ప్రేమని ఇంకెంత ప్రేమించవచ్చు, లేకపోతే ఆరెంజ్ మూవీలో చెప్పినట్టు మనం ఇంకెంత దీనికి ఇవ్వచ్చు అని. మిస్టేక్స్ జరగవంటారా ప్రేమలో? మిస్టేక్స్ జరిగినప్పుడు జరుగుతాయి. మిస్టేక్స్ జరిగినప్పుడు అపాలజీస్. మిస్టేక్ వేరు, ఆర్గ్యుమెంట్ వేరు, అబ్యూజ్ వేరు. నేను అబ్యూజ్ వద్దని చెప్తా. మనం ఇంత అడల్ట్స్ కదా, మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, మనం కూర్చొని మాట్లాడుకోవాలి కదా. మాట్లాడుకొని రిజాల్వ్ చేసుకోగలిగితే ఓకే. మాటలు చచ్చిపోయిన సిచ్యువేషన్ వస్తుంది, అప్పుడు ఏం రిజాల్వ్ చేస్తారు మీరు? ఈ మాటలు చచ్చిపోయిన సిచ్యువేషన్ ఓకే, అండర్స్టాండింగ్ కపుల్ మధ్యలో ఉందనుకుందాం. చేయి లేపే సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తాం అప్పుడు? పిల్లలకి ఏం చూసి పెరుగుతారు మన పిల్లలు? మా నాన్న మా అమ్మని కొడతాడు, నేను పెద్ద అయ్యాక మా ఆవిడ్ని కొడతాను అనుకుంటాడు కదా వాడు బుడ్డోడు. ఎందుకలా? మా అమ్మ మా నాన్న కొడితే భరించలేదు, మా అమ్మకు నొప్పెట్టింది, మా అమ్మ ఏడ్చింది, నేను ఎప్పుడు ఇంకొక అమ్మాయి పైన చేయలేపను. ఇది కదా వాడు నేర్చుకోవాల్సింది. మా అమ్మ తట్టుకోలేక బయటకు వచ్చింది, ఇప్పుడు నేను చేయలేపితే ఇంకొక అమ్మాయి తట్టుకోలేక బయటికి వెళ్ళిపోవడంలో ఎటువంటి తప్పు లేదు. మీరు నన్ను తిట్టిపోసినా ఇదే నిజం. వీ హ్యావ్ గ్లోరిఫైడ్ ఇనఫ్ డొమెస్టిక్ అబ్యూస్ని. మనం ఇప్పటికే చాలా సెంచరీస్ చాలా గ్లోరిఫై చేసి దాన్నే ప్రేమ అనుకున్నాం. అది ప్రేమ కాదు. ఫిజికల్ అబ్యూస్, మెంటల్ అబ్యూస్, మళ్ళీ దీంట్లో రెండు రకాలు. ఇప్పుడు మీరు డొమెస్టిక్ అబ్యూస్ ని ఫిజికల్, పీపుల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఫిజికల్ అబ్యూస్ ఓన్లీ. డొమెస్టిక్ అబ్యూస్ అంటే మెంటల్ అబ్యూస్ బయటికి రాదు కదా, బయటికి వచ్చి చెప్పగలగాలి కదా. అది ఆడైనా మగైనా అండి, మగవాడు కూడా చెప్పగలగాలి, ఆ స్పేస్ ప్రొవైడ్ చేయగలగాలి ఇంట్లో ఉన్న వాళ్ళు. ఇప్పుడు అక్కడ దగ్గర వస్తే ఇక్కడి నుంచి వస్తాను నేను పాయింట్. అగైన్ మనం ఫెమినిజం ని ఎక్కువ గ్లోరిఫై చేస్తామేమో అనిపిస్తుంది. సొసైటీలో ఫెమినిజం, నాకు తెలిసిన ఫెమినిజం చెప్తా నేను. ఓకే, అదే కదా ప్రాబ్లం. మనకు అసలు మీనింగ్ కాకుండా 100 మీనింగ్స్ తెలుసు. అసలు మీనింగ్ కదా మనం తెలుసుకోవాలి. నాకు తెలిసిన ఫెమినిజం చెప్తాను. ఫెమినిజం అంటే ఆడవాళ్ళని సపోర్ట్ చేయడం, వాళ్ళు మంచిగా ఉండేటట్టు చూసుకోవడం, వాళ్ళని ఇన్స్పైర్ చేసేలా మనం ప్రయత్నించాలి. ఆ మూడు కాదు. వాట్ ఈస్ ఫెమినిజం? ఆడవాళ్ళని మాత్రమే మంచిగా చూసుకోవడం కాదు, ఆడ మగలను మంచిగా చూసుకోవడం. మిగతా ఇంటర్సెక్షనాలిటీ ఉండి అన్ని సెక్షువాలిటీస్ని సమానంగా చూడగలగడం, అందరినీ ఇంపవర్ చేయగలగడం, అన్ని వర్గాల వారిని, అన్ని ఎకనామికల్ స్ట్రేచర్ ఉన్న వాళ్ళని జెండర్ సంబంధం లేకుండా ఆయన మగ అయినందుకు ఆయనకి ఎక్కువ అవకాశం వచ్చి ఈవిడ ఆడైనందుకు ఈవిడికి తక్కువ అవకాశం ఇవ్వడం అనేది రిడిక్యులస్ కాన్సెప్ట్. దాన్ని నిర్మూలించడానికే ఫెమినిజము, దాని వెనకాల వచ్చిన వేవ్స్ అన్ని మూవ్మెంట్ అనేది వచ్చింది. అంటే నేను ఫెమినిజం, వాట్ ఈస్ ఫెమినిజం, వాట్ డస్ ఫెమినిజం ఇంక్లూడ్, అసలు ఫెమినిజంలో ఏముంటాయి అని చెప్పి ఆర్టికల్స్ చూస్తే 100లో 100 ఆర్టికల్స్ కూడా ఆడవాళ్ళ గురించే మాట్లాడారు తప్పితే. మీరు ఎందుకని ఆలోచించారా ఎందుకు ఆడవాళ్ళకి హెల్ప్ అవసరం పడుతుంది? డెఫినెట్లీ కొన్ని ఏజెస్ నుంచి. వాట్ ఈస్ దిస్ వరల్డ్? ఇట్ ఈస్ ఎ మ్యాన్స్ వరల్డ్. Don't you think so? Yeah. 1, 2 women, 1, 2, 3, 4, 5, 6 men. అంటే డెఫినెట్లీ ఇక్కడికి ఇప్పుడు ఒకవేళ క్రూలో కనుక అంటే అంత స్పేస్ ఉందా మాకు బయటికి రావడానికి? అంత స్పేస్ ప్రొవైడ్ చేసిందా ఈ ప్రపంచం? ఇప్పుడు వస్తున్నాం, లాస్ట్ 100 సంవత్సరాల నుంచి వస్తున్నాం. అంతకుముందు మాకు ఓటు హక్కు ఉందా? అంతకుముందు అంటే మాకు ఈ రోజుకి కూడా నచ్చిన బట్టలు వేసుకునే స్వేచ్ఛ లేదు. ఈ రోజుకి కూడా నేను స్లీవ్లెస్ ఎందుకు వేసుకుంటున్నాను అంటే నాకు అండర్ ఆర్మ్స్ లో ర్యాష్ వచ్చింది అని ఒక జస్టిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చిన దౌర్భాగ్య పరిస్థితి ఇది. ఈ రోజు కూడా ఐ కాంట్ ఈవెన్ డ్రై మై క్లోత్స్, ఇన్నర్స్ నావి బయట ఆరేయలేని పరిస్థితి నాది. ఎందుకంటే మై క్లోత్స్ ఆర్ ఆల్సో సెక్షువలైజ్డ్.
నా బట్టలకు కూడా సెక్స్ అంటించి చూస్తుంది ఈ ప్రపంచం. నన్ను మనిషిగా ఎప్పుడు గుర్తిస్తుంది ఈ ప్రపంచం? నాలాంటిది ఎవరో మాట్లాడాలి కదా బయటకు వచ్చి. ఇప్పుడు నా పిల్లలు వాళ్ళ పిల్లలు బయటకు రాగలి వాళ్ళకి నచ్చిన పని చేసుకోవాలి కదా. నా పిల్లలకి సినిమాటోగ్రఫీ చేయాలనిపించింది అనుకోండి, అయ్యో అది మగవాళ్ళ పని అని ఎవరన్నా అంటే నా గుండె తరుక్కుపోదా? మీ ఆవిడ పాటలు పాడతారు కదా, వాళ్ళ అమ్మగారు ఆపేసి ఉంటే తను హ్యాపీగా ఉండేదా? సో ఫెమినిజం అనేది అందరినీ సమానంగా చూడటానికి, అందరినీ సమానంగా చూస్తున్నామంటే సమానత్వం లేదు, సమానత్వం కోసం చేస్తుంది ఇది. మనకి నాసిరకం సరికంతా ఎక్కువైపోయి మార్కెట్లో ఫెమినిస్టులు అంటే మగాళ్ళని ద్వేషించే వాళ్ళు, మగాళ్ళని తప్పు కేసు పెట్టి ఇరికించే వాళ్ళు, మగాళ్ళని దూషించే వాళ్ళు, మగ ద్వేషులు. ఇది ఫెమినిస్టులు కాదు, వీళ్ళు ఎవరు ఫెమినిస్టులు కాదు. వీళ్ళు ఫెమినిజం అన్న పదాన్ని వాడుకుంటున్నారు వాళ్ళ పర్సనల్ ఎజెండా కోసం. ఫెమినిస్టులు అట్లా బిహేవ్ చేయరు. ఫెమినిస్ట్స్ ఆర్ వెరీ హ్యాపీ పీపుల్, హ్యాపీ, నాట్ మెన్ హేటింగ్ పీపుల్. వీ డోంట్ హేట్ మెన్, వీ లవ్ మెన్. ఐ థింక్ వీ షుడ్ ఆల్ బీ ఫెమినిస్ట్. నేను అది నమ్ముతాను. అరే మాకు సమస్యగా ఉంది అని నోరు తెరిచి చెప్పుకుంటున్నప్పుడు, అయ్యో మీకు సమస్యగా ఉందా, సరే మేము కూడా మీ సమస్యలో పాల్పడతాం, కొంచెం ఇబ్బంది తగ్గించడానికి ప్రయత్నిస్తామని మీరు ముందుకు రావాలి కదా. అప్పుడు యూ విల్ బీ ఎ ఫెమినిస్ట్ దెన్. ప్లీజ్ బీ ఎ ఫెమినిస్ట్. డెఫినెట్లీ ఐ వాంట్. కానీ దీనివల్ల ఎక్కడైనా మన మనోభావాలు కానీ, సమాజంలో మగవాళ్ళ ఫీలింగ్స్ కానీ, మెన్ ఫేస్ చేసే ఇష్యూస్, మెన్ ఫేస్ చేసే మెంటల్ ఇష్యూస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏం లేదు. సింపుల్, ఆడపిల్ల ఏడవకరా అంటారు. ఒకటే మాట, సింపుల్ ఒకటే మాట అనేస్తారు ఇలాగ, ఆడపిల్లలు ఏడుస్తావేంటి అని. బీట్ అ మ్యాన్ ఆర్ విమెన్, మెన్ ఆర్ విమెన్, ఎవరైనా సరే ఏడుపు అనేది కామన్ ఫీలింగ్. నేను చెప్తా బాగా, ఆడపిల్ల ఏడవకరా అంటారు. ఎవరంటారు? ఎగ్జాక్ట్లీ ఎవరంటారు ఆడపిల్లల ఏడవకరా అని? మీరున్న ఆడపిల్లల ఏడవకరా అని ఎవరంటారు? ఇప్పుడు నేను ఏడుస్తున్నాను, సపోజ్ నేనే ఏడుస్తున్నాను అంటే మా ఇంట్లో మా అమ్మ అనొచ్చు, మా నాన్న, మీ అమ్మగారు మీ నాన్నగారు అంటారు, మీ అమ్మగారు మీ నాన్నగారు అంటారు. వాళ్ళకి ఆ థాట్ ఎలా వచ్చింది? వాళ్ళకి ఎవరు అన్నారు కాబట్టి. సో ఇది జనరేషనల్ వెల్త్, జనరేషనల్ వెల్త్, జనరేషనల్ కండిషనింగ్, ఇది అదే జనరేషనల్ మెంటల్ హెల్త్. సో అక్కడి నుంచి నువ్వు మోసుకొచ్చావు. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాం. అది ఏదైతే నిన్ను హర్ట్ చేస్తుందో దాన్ని పక్కన పెట్టు. అక్కడి నుంచి తీసుకొచ్చింది అది. ఇప్పుడు చాలా వరకు ట్రెడిషన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత లేవు. ఒకప్పుడు ఇప్పుడు నన్ను అమ్మాయిలాగా ఆడవక అంటారు అంటున్నారు. అలా మనల్ని కండిషన్ చేయబడ్డారు. బ్రేక్ దట్ చైన్. మీ పిల్లలు చెప్పొద్దండి అలాగా. ఎవరైనా చెప్తా అంటే ఎందుకు, ఏం ఆడపిల్లలాగా ఎందుకు ఏడవరు, మగపిల్లలా ఏడు అని చెప్పు. సో యువర్ ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్, బట్ ద రూట్ ఈజ్ అక్కడి నుంచి వస్తుంది అది. ఇప్పుడు ఎవరు అంటారు కదా, మీరు అంటారా? మీరు అంటారు ఎవరైనా? నా పిల్లల్ని అయిపోయింది. ఇంకా ఇక్కడ నెక్స్ట్ జనరేషన్ నుంచి క్వశ్చన్. నేను నాట్ టాకింగ్ అబౌట్, జస్ట్ అదొక ఎగ్జాంపుల్ కింద అదొక ఎగ్జాంపుల్ కింద తీసుకుని నేనేమంటున్నానంటే, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏవైనా మనం పక్కకి పెట్టేస్తున్నామా బై ఎనీ ఛాన్స్? లేదు లేదు లేదు, మెన్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాము. అంత ఎక్కువగా ఎందుకు మాట్లాడట్లేదంటే మెన్నే ఎక్కువ బయటకు మాట్లాడట్లేదు కాబట్టి. అంటే మెన్ ఆర్ టెన్ టు బి, వాళ్ళు చాలా వరకు మందు వేసినప్పుడు లేకపోతే ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఇట్స్ యూజువల్ వాళ్ళు మాట్లాడాలి కదా. నాకు ఏడవనిపిస్తుంది, నన్ను జడ్జ్ చేయకండి, నేను ఒక అర్ధగంట ఏడుస్తాను అని ఏడవగలగాలి. వెరీ క్లోజ్డ్ సర్కిల్స్ లోనే మనం మాట్లాడిస్తారు. ఇప్పుడు బయట ఇలా ఇంటర్వ్యూలో వచ్చి మీరు ఏడ్చిన సందర్భం చెప్పండి అంటే, అయ్యో బాబాయ్ నేను ఎందుకు ఏడుస్తానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ సోల్ అంటారు. ఎవరు బయట చెప్పుకోరు. సో అది బయటకు పోవాలంటే యూ వెంట్ ఇట్ అవుట్. బాత్రూంలో కూర్చొని నేర్చుకోవడాలు లాంటివి ఉంటాయి. బికాస్ మీరు అడిగిన తర్వాత నాకు గుర్తొచ్చి తీశాను. ఇప్పుడు పేజ్ నెంబర్ 127లో ఒక చిన్న పిల్లాడిని ఆడపిల్లలా ఏడుస్తావేంట్రా అన్నప్పుడు అతని మనసులో ఏం జరుగుతుంది? తన భావోద్వేగాలను అణుచుకోవడం నేర్చుకుంటాడు. సున్నితత్వాన్ని బలహీనతగా చూడటం మొదలు పెడతాడు. అంటే నీ వీక్నెస్ అయింది, ఇమోషనల్గా ఉంటే అది నీ వీక్నెస్గా చూడటం మొదలు పెడతాడు. వాడు ఏమనుకుంటాడు, నేను వీక్గా ఉండకూడదు, నేను ఇమోషనల్గా ఉండకూడదు, నేను స్ట్రాంగ్గా ఉండాలి. అంటే నా ఇమోషన్స్ని దాచేయాలి, నేను ఆడకూడదు, నేను వనరబుల్గా ఫీల్ అవ్వకూడదు,
నేను ఇలా అనుకుంటున్నాను, అలా అనుకుంటున్నాను కూడా చెప్పకూడదు. సో మన జెండర్ ఆధారంగా మన ప్రవర్తన, ఆలోచనలు, కళలు అన్నిటినీ నియంత్రించే ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఆడవాళ్ళని బలహీనులుగా చూడడాన్ని, మగవాళ్ళని ఎమోషనల్స్గా తయారు చేయడాన్ని ఫెమినిజం ఈ రెండింటినీ ఖండిస్తుంది. దట్స్ ద ఆన్సర్. నేను క్లోజర్ ఇస్తాను దీనికి. మీరు అన్నారు కదా ఇప్పుడు దీనివల్ల మగాళ్ళ మెంటల్ హెల్త్ వీటిని కూడా పక్కన పెట్టేస్తున్నారు అన్నారు కదా. పక్కన పెట్టేస్తున్నారు ఈజ్ ద రైట్ థింగ్. మీరు అడిగింది కరెక్టే. బట్ పక్కన పెట్టేస్తుంది ఎవరి దగ్గర అయితే మీకు అధికారం ఉంటుందో, ఎవరి దగ్గర అయితే ఎక్కువ పవర్ ఉంటుందో వాళ్ళు కదా పట్టించుకోవట్లేదు. ఎవరి దగ్గర ఎక్కువ పవర్ ఉంటుంది, మెన్ దగ్గరే ఉంది. మళ్ళీ కొన్ని యాక్సెప్ట్ చేయాలండి, తప్పదు. సిగ్గనిపించినా యాక్సెప్ట్ పడాలి అంతే. యూ హ్యావ్ టు యాక్సెప్ట్. ఇప్పుడు యాంకర్ ఝాన్సీ గారు యాక్టర్ ఝాన్సీ గారు ఉన్నారు, ఐడియా ఉన్నారా? ఝాన్సీ గారు ఆవిడ ఇప్పుడు థియేటర్ చేస్తున్నారు, డైరెక్షన్ చేస్తున్నారు. ఆవిడ రీసెంట్ గా పురుష సూక్తం అని ఒక థియేటర్ ప్లే చేశారు. బ్యూటిఫుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మెన్స్ మెంటల్ హెల్త్. ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకునేవన్నీ మనం థియేటర్లో చూస్తాం. వంశీ చాగంటి ప్లే చేస్తారు. నేను పోయినసారి చూసినప్పుడు రవీంద్ర భారతిలో. మీరు ఎవరన్నా ఇఫ్ యూ ఫైండ్ దట్ ప్లే అరౌండ్, ప్లీజ్ గెట్ ఎ టికెట్ అండ్ వాచ్ ఇట్. ఇట్ విల్ ఎంపవర్ యూ, ఇట్ విల్ ఎన్లైటన్ యూ. అలాంటివి ఇంకా ఎంకరేజ్ చేయాలి. మనం ఇది ఫెమినిస్ట్ల పుస్తకం రా, ఇది ఫెమినిస్ట్ల థియేటర్ రా అని సగం తీసి పడేస్తాం మనం. లేదా అవే మనకు అవసరం. సెన్సిటివ్ గా ఉండగలగాలి మనం. డెఫినెట్లీ అది మనం ఇండస్ట్రీలో కూడా చూస్తూనే ఉంటాం. ఎంతమంది నిజంగా ఫిమేల్ డైరెక్టర్స్ ఉన్నారు, ఎగ్జాక్ట్లీ ఫిమేల్ క్రూ ఎంతమంది ఉన్నారు. Now it's changing, but yeah, hopefully it will get better. యూజువల్లీ మీరు ఒక బుక్ రాసినప్పుడు మీరు ఆల్రెడీ మనం అన్ని ఎందుకు బుక్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాం. నేను స్క్రీన్ రైటర్ కూడా, సినిమా క్వశ్చన్లు కూడా ఏంటి అక్కడ కూడా యూజువల్లీ మీరు బుక్ రాసినప్పుడు కానీ, లేకపోతే డైలాగ్స్ రాసినప్పుడు కానీ, స్క్రీన్ ప్లే రాసినప్పుడు కానీ రివిజన్స్ మీరు చేసుకుంటారా? ఎన్ని రివిజన్స్ చేసుకుంటారా? లేదు అంటే లేదు నేను బాగా రాసాను మళ్ళీ రివిజన్ చేసుకుంటే నాకు ఇక్కడ ఆగిపోతుంది. లేదు, చేస్తాం. నేను ఒకటి ఫాలో అవుతా. అంటే నా సొంత వర్క్, నా పుస్తకం వర్క్ అయితే నేను టైం తీసుకుంటా. ఒక నెల రోజులు దాన్ని పక్కన పెట్టి నెల రోజుల తర్వాత కొత్త పర్స్పెక్టివ్తో చదువుతా, రీడర్ లాగా చదువుతా. అప్పుడు కూర్చుంటా మళ్ళీ ఎడిటింగ్కి. నా చేతిలో టైం ఉంటుంది కాబట్టి. నేను సినిమాకి పనిచేస్తున్నప్పుడు, వేరే వాళ్ళ కథ కోసం పనిచేస్తున్నప్పుడు తక్కువ స్పాన్, ఒక 3 రోజులు గ్యాప్ ఇచ్చి చదువుతా. వాళ్ళ టైం కదా. కరెక్ట్. సో ఆ డైరెక్టర్తో చదివిస్తా, ఆ ఎడిటర్తో చదివిస్తా, ఇంకొక ఫెలో రైటర్తో చదివిస్తా. మీరు చెప్పండి నాకు ఏదైనా మార్చాలా అని. అదొక నిరంతర ప్రాసెస్. అలా రివిజన్స్ చెప్పి మీకు కరెక్షన్స్ చెప్పినప్పుడు ఒకటేసారి ఇప్పుడు సపోజ్ నాకు ఇన్ని కరెక్షన్స్ చెప్తూనే ఉన్నారు, మీరు ఎంత రాసినా కరెక్షన్స్ చెప్తూనే ఉన్నారు, విసుగు వచ్చేసి నేను రాయలేనని ప్రాజెక్ట్ వదిలేసిన సందర్భాలు అలా ఆ కరెక్షన్స్ వల్ల వదిలేసింది లేదు. ఎందుకంటే ఐ సబ్స్క్రైబ్డ్ ఫర్ ఇట్ ఆల్ లైఫ్, ఐ సైన్డ్ అప్ ఫర్ ఇట్. నేను రైటర్గా అవ్వాలనుకుంటున్నప్పుడే నేను దానికి సైన్ చేశా, యోగ్యతా పత్రం పైన సైన్ చేశాను నేను. సో ఐఎమ్ ఓకే విత్ ఇట్. కానీ వేరే కొన్ని రీజన్స్ వల్ల పాటను వదిలేసుకున్న రోజులు ఉన్నాయి, సమ్ డిఫరెంట్ రీజన్స్ వల్ల. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ చేంజెస్. ఒకసారి నేను కళ్యాణి మలిక్ గారికి రాస్తున్నాను. హీస్ వెరీ పికీ. ఆయన శాస్త్రి గారితో హీ వెంట్ హ్యాపీ. బట్ దెన్ తర్వాత ఐ వాజ్ రైటింగ్ దిస్ సాంగ్. ఇట్స్ అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ సాంగ్, చిన్మయ్ గారు పాడారు. దెన్ హీఈస్ ఆస్కింగ్ ఫర్ ఒక్క స్టాండ్జా ఇరకట్లేదు. అది సిచ్యువేషన్ ఏంటి అంటే 3 రాత్రులు పెళ్ళైపోయిద్ది ఒక జంటకి, కానీ ఐటీ లైఫ్ ఉంటుంది కదా, వాళ్ళకి సెలవులు దొరకవు. లాంగ్ వీకెండ్ వస్తుంది, ఫ్రైడే, సాటర్డే, సండే. ఆ 3 రోజుల్లోనే వాళ్ళ 3 రాత్రులు ముహూర్తం దొరికిద్ది. వాళ్ళ ఇంట్లోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉందాం అని అంటది. ఆ 3 రోజుల్లో మనం రాయాలి. అంటే ఒక జంట, అరేంజ్డ్ మ్యారేజ్ జంట, వాళ్ళ మధ్యలో ఇంటిమెసీ ఎక్కడి నుంచి పుడుతుంది, అది ఎక్కడి వరకు డెవలప్ అవుతుంది. నౌ బై ద ఎండ్ ఆఫ్ 3rd సండే నైట్కి దే ఆర్ లైక్ ఓకే ఐఎమ్ హస్బెండ్, యువర్ వైఫ్ ఐఎమ్ హస్బెండ్, వీఆర్ పార్ట్నర్స్ అన్న దాంట్లో చనువు తీసుకొచ్చేయాలి. అంతా ఇరికింది. మధ్యలో చరణం నచ్చట్లేదు ఆయనకి, మార్పిచ్చారు. నేను అప్పుడు చెన్నైలో పనిచేస్తున్నా ఒక సినిమాకి, ఏంటి అసిస్టెంట్ డైరెక్షన్ చేస్తున్నా. ఎండ నిండు ఎండ. ఈయనేమో ఫోన్ చేసి స్టాండ్సా మార్చమంటున్నారు. నేనున్న ఎండకి ఈయన చెప్పే సిచ్యువేషన్ అనుకున్నాను. బట్ ఆఫ్టర్ a lot of changes, like 12 to 13 versions I wrote, and he loved it.
మళ్ళీ పాట మొత్తం రికార్డ్ అయిపోయిన తర్వాత పాడేసిన తర్వాత నాకు వినిపించారు. లైక్ వావ్, ఈయన ఎన్ని వర్షన్లు అడగడంలో తప్పే లేదు, బికాస్ హీ నీడెడ్ దట్ వన్ పాయింట్ అండ్ ఐ రోట్ వన్ లైన్ అండ్ ఇట్స్ లైక్ ఆ మార్చి రాసిన లైన్ గురించి మళ్ళీ 3 నెలల తర్వాత కూడా గుర్తుపెట్టుకుని నాతో డిస్కషన్ చేశారు అంటే అది ఎంత నిలిచిపోయింది. రిలీజ్ అయిందండి సాంగ్? ఆ పాట తీస్తారండి, హౌ ఐ విష్ దట్ కేమ్ అవుట్. ఉంటుంది పాట ఉంటుంది, వేరే సినిమాలో ఏమైనా వాడతారేమో. అక్కడ స్పేస్ దొరకలేదు అంటే ఎడిటింగ్ లో వెళ్ళిపోయింది ఆ పాట. అక్కడ స్పేస్ దొరకలేదు, వేరే చోట స్పేస్ క్రియేట్ చేసుకొని నా దగ్గర లిరిక్ అయితే ఉంది, దాచాను, ఎక్కడన్నా వాడేద్దామని. ఓకే, హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ రైటింగ్ ఎక్కడ మీకు వస్తుంది? రైటర్స్ బ్లాక్. పబ్లిషర్ సబ్మిట్ చేయడం. మీకు పబ్లిషర్ దొరికేసారు ఆల్రెడీ? అదే సబ్మిట్ చేసే దగ్గర వస్తుంది ఆయనకి సమస్య. జోక్స్ అపార్ట్, హార్డెస్ట్ రైటర్స్ బ్లాక్ క్రియేట్ అయినప్పుడు వాట్ డు యు యూజువల్లీ డూ? రైటర్స్ బ్లాక్ అనేది ఒకప్పుడు నమ్మేవాడిని నేను ఉంటుందని. రీసెంట్లీ అంటే ఒక 4-5 సంవత్సరాల నుంచి దేర్ ఇస్ నథింగ్ లైక్ రైటర్స్ బ్లాక్ అనిపిస్తుంది. ఐ మీన్ నేను రాయాలంటే నాకు ఒక సపరేట్ ఒక మంచి బీచ్ ఉండాలి, ఇక్కడే కూర్చొని రాయాలి, మంచి అందమైన అమ్మాయి ఎదురుగా ఉంటూ బాగా అనాలి, ఇలా ఏం ఉండదు. సో యూ జస్ట్ స్క్రోల్ ఇన్స్టాగ్రామ్ రీల్, యూ ఫైండ్ ఏ గర్ల్, యూ విల్ రైట్ ఏ 200 pages బుక్, అలా కూడా రావచ్చు. యూ డోంట్ నో కదా. సో నువ్వు ఒక రూమ్లో ఒక చీకటి గదిలో కూర్చొని కూడా నువ్వు చాలా అద్భుతంగా రాసుకోవచ్చు. ఇదంతా నీ కండిషన్ మీద కూడా ఉంటుంది. మళ్ళీ ఎలాగంటే ఇప్పుడు నువ్వు రాయాలంటే అన్ని మూసుకొని రాస్తావు, నువ్వు యూ హ్యావ్ టు రైట్ అని నువ్వు మెంటల్గా ఫిక్స్ అయితే నువ్వు ఎక్కడైనా రాయగలవు. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతున్నాం, అక్కడికి వచ్చిన అబ్బాయి రాసేస్తున్నాడు, ఎవరికి తెలియదు. సో రైట్, అండ్ ఆ రైటర్స్ బ్లాక్ అనేది నాకు ఉండదని నేను చెప్తున్నా. ఇట్ మైట్ బి దేర్, అందరికి ఉండొచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ ఒకప్పుడు అలా ఫీల్ అయ్యేవాడిని, ఉందేమో అనే అపోహలో ఉండేటోడిని. కానీ రాయడం మొదలుపెట్టి ముందుకు వెళ్ళే కొద్దీ నేను అది ఆ పాప విడాకులు ఇచ్చేసా. రైటర్స్ బ్లాక్, బై బై. ఎలాంటి బాగున్నాము, మీ వల్ల ఎక్స్ప్లోయిట్ అవుతున్నా నేను. మీకు ఏమైనా ఫేవరెట్ ప్లేసెస్ లాంటివి ఏమైనా ఉంటాయా? యూజువల్ గా కూర్చుని ఇక్కడ రాస్తే బాగుంటుంది. నా టేబుల్, ఓకే, మై టేబుల్, మై కార్నర్, ఇన్స్పిరేషన్ ఆఫ్ మై రూమ్. నో, ఐ హ్యావ్ ఎ వెరీ నైస్ రైటింగ్ సెటప్. నేను నా ల్యాప్టాప్, నా విజన్ బోర్డు, నా నెక్స్ట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ చిట్టా, ఒక లిస్టు, నాకు నచ్చిన 2-3 పుస్తకాలు పక్కనకి. అంటే ఇప్పుడు ఏం చదువుతున్నాను, నెలకు ఒక పుస్తకం చదువుతాం కదా, అది నేను చూస్తున్న సిరీస్ ఏదన్నా, ఇనఫ్, దట్స్ మై స్పేస్. అదనంగా సముద్రం ఒడ్డున ఏకదాటిగా రాస్తాను నేను సముద్రాన్ని కదా. రైట్, సో ఇట్ లవ్ టు సిట్ దేర్, అక్కడ కూర్చుని రాయడం అనేది. ఐ లవ్ టు లివ్ దేర్. నేను నాకు సరిపడా డబ్బులు వస్తే టచ్ వుడ్ ఏ కెరీబియన్ ఐలాండ్స్ లోనో సెటిల్ అయిపోతా నేను. ఐలాండ్ కొనుక్కొని కాదు, ఏదన్నా కాఫీ షాప్ పెట్టుకొని సెటిల్ అయిపోతాను అక్కడ నేను. సో నేను అక్కడ కూడా వచ్చాను రాస్తానండి. అక్కడ మనకి ప్రాబ్లం లేదు, చీకటి గదిలోనే రాయొచ్చు మనం. మీకుంటుందా రైటర్స్ బ్లాక్ అనేది? సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, బట్ నౌ ఐ పాస్డ్ ఇట్. అది అయిపోయింది, ఆ ఫేజ్ పాస్ అయిపోయాను. ఓకే, అయిపోయింది అది. అంటే సిన్స్ యూఆర్ వర్కింగ్ ఆన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్, మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అంటే డైలాగ్స్ రాస్తున్నారు, స్క్రీన్ ప్లే రాస్తున్నారు, నవెల్స్ రాస్తున్నారు, పబ్లిషింగ్ చేస్తున్నారు. పబ్లిషింగ్ చేయడం అంటే మీ దగ్గరికి 100 పుస్తకాలు వస్తాయి. 100 పుస్తకాలు రివిజన్స్ చేసుకుంటూ చదవాలి. ఒక పేజీని 100 సార్లు చదవాల్సి వస్తుంది, ఒక పుస్తకాన్ని 100 సార్లు చదవాల్సి వస్తుంది. ఈ బుక్ లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఈ డైలాగ్ రైటింగ్ లో కానీ, ఈ స్క్రీన్ ప్లే రైటింగ్ లో కానీ కాన్షియస్ గా తీసుకుంటాను ఆ డెసిషన్, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అని. రఫ్ గా రైటర్స్ కి ఐక్యూ లెవెల్ 200-300 ఉంటుంది. అయితే అలా ఏం లేదండి, అలవాటు అయిపోయింది కదా మాకు ఈ పని. మీరు ఇట్లా రైటర్స్ ని ఐక్యూ లెవెల్ బట్టి డిఫైన్ చేయడం మానేయండి, ఎమోషన్స్ ని బట్టి డిఫైన్ చేయండి, ఈక్యూని బట్టి. ఓకే, యూజువల్లీ మీరు ఒక బుక్ రాసేటప్పుడు, కొత్త పుస్తకం ఒకటి రాసేటప్పుడు ఈ జానర్ రాద్దాము అని ఎలా అనుకుంటారు? మేము ఈగో మీద కొన్ని రాయొచ్చు, అంటే ఈగో తీసుకొని నేను ఎందుకు రాయకూడదు అని కొన్ని స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే కెమిస్ట్రీ ఎలా అనుకున్నారు? అయ్యో అది పెద్ద కథ అండి, ఇప్పుడు ఎందుకు అది కొడుతుంది పబ్లిషర్. లేదు, ప్లీజ్ ఐ వాంట్ టు నో. వన్ నైట్ ఐ హావ్ ఆల్ ది నైట్. లేదు మొత్తం చెప్పట్లేదు, కంగారు పడక. సో వన్ నైట్ ఐ డిసైడెడ్ టు రైట్ కెమిస్ట్రీ అండ్ ఐ రోట్. అంటే అదే కెమిస్ట్రీ ఇన్ ద సెన్స్ ఆ జానర్ ఎందుకు తీసుకున్నా? దాంట్లో లవ్ అంటారా? నేను లేను, లాస్ట్ 4-5 సంవత్సరాలు ఎవరితో లవ్ లో లేను. ఒకసారి పడదాం అంటే 4-5 సంవత్సరాల ముందు. యా,
was that? I said don't go personal. Going personal. లేదు I think these guys will be good friends later. ఎందుకు అడిగానంటే ఇందాక నుంచి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీలో ఒక రైటర్ ని చూసాను, యా చెప్తుంటే ఒక చమత్కారిని చూసాను. ఓకే, ఇదేదో బాగుంది. దీన్ని కొంచెం జూమ్ చేయండి. ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే ఒక యాక్టర్ ని చూస్తున్నాను. ఇది మరీ ఎక్కువ అండి, చాలా మంది ఉన్నారు ఇప్పటికే. లేదు యాక్చువల్లీ యూ కెన్ బి ఎ వెరీ గుడ్ యాక్టర్ యాజ్ వెల్. ప్రస్తుతానికి నేను బుక్ సబ్మిట్ అంటే దానికి కొంచెం ఫైనల్ డ్రాఫ్ట్ లైగాని సబ్మిట్ చేసి మా పబ్లిషర్ని కృషి చేయడమే నా ప్రధాన కర్తవ్యం. పర్లేదు అయిపోతారు, మీరు వేసే పంచులకి అయిపోతారు. తెలుగు నా మీద చాలా మంది వేశారు ఇప్పుడు. ఇన్నోసెంట్ సోల్ అండి ఈ రూమ్ లో అందరికి కల్లా. What is that? I am the cute dumbest timid guy. So ఒక సీరియస్ క్వశ్చన్. ఈడ చెప్పుకుంటాడు, ఐఎమ్ ద క్యూట్ డంబెస్ట్ టిమిడ్ గై, యూ కాంట్ బి యాంగ్రీ విత్ మీ అని అంటాడు. సో ఇప్పుడు మళ్ళీ బీయింగ్ అన్ ఆర్టిస్ట్ ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నా. స్టేజ్ ఎక్కి నేను ఒక పాట పాడాలనుకుంటా. ఒక పాట పాడొచ్చు కదా. ఒక పాట పాడాలనుకుంటే పాడుతా. లేదు స్టేజ్ ఎక్కి ఒక పాట పాడాలనుకుంటా, కానీ జనం కోరిక మేరకు జనం మైండ్లో ఉన్నంత వల్ల నేను ఒక పాట పాడాల్సి వస్తుంది. వేరే పాట పాడాల్సి వస్తుంది. నేను ఒక పాట అనుకుంటా, ఒక మ్యూజిక్ ఇద్దాం అనుకుంటా. ఓకే, కానీ అన్ఫార్చునేట్లీ నేను ఆ మ్యూజిక్ ఇవ్వలేను. ఓకే, బికాస్ ఆఫ్ ద మార్కెట్. అలాగా మీ రైటింగ్స్ లో, అది స్క్రీన్ ప్లే అయినా డైలాగ్స్ అయినా నవల్స్ అయినా సరే, మీ రైటింగ్స్ లో ఆర్టిస్టిక్ ఇంటిగ్రిటీ అనేది ఎక్కడైనా కోల్పోతున్నారా? Yeah, it happens not just with us, with every artist over there. ఎక్కడో ఒక చోట లేదు. Every artist who wants to live like an artist, whose passion is also his profession. అప్పుడు తప్పదు, ఇంకా 4 మెతుకులు లోపలికి వెళ్ళాలి కదా. మరి నేను ఆదర్శాలకు ఆకలి ఉంటుంది, ఆదర్శానికి కూడా ఆకలేస్తుంది, కడుపు నింపాలి దాంది. రైట్. లేదు, నేను ఖచ్చితంగా నేను చాలా ఇంటిగ్రిటీతో రాస్తున్నాను ఎవరని చెప్తే నమ్మకండి, నేనైతే నమ్మద్దు. సో బికాస్ ఆఫ్ కోర్స్ ఒక చోట 2 చోట్ల మనం బెండ్ అవుతాం, అంటే కాంప్రమైజ్ అవుతాం. మనం మార్కెటింగ్ చేయాల్సిందే, మార్కెట్ కోసం. మార్కెట్ ఏం కోరుకుంటుందో అది ఇవ్వాల్సిందే, అప్పుడే కదా మనం అసలైన ఆర్టిస్ట్. మనసు చంపుకొని కూడా నేను ఆర్టే చేస్తాను రా బాబు అని చెప్పగలుగుతున్నాం. మళ్ళీ ఏ సాఫ్ట్వేర్ జాబో చేయలేం కదా వెళ్ళి. రైట్. మళ్ళీ కొత్త కోర్సులు నేర్చుకొని అంతా మన వల్ల కాదు. అంత అలవాటు కదండి ఇది మన బాయ్స్ కి. అంతా చిన్నప్పుడు బాయ్స్ గర్ల్స్ ఏమొచ్చారు రైట్. ఓకే మన స్కూల్లో మనందరికీ మన స్కూల్లో అందరికి అలవాటే కదా. చిన్నప్పుడే ఈ పీటీ సార్ చేపిస్తాడు. సో మరి బెండడం అనే కామన్, చిన్నప్పటి నుంచి బెండింగే తీసేస్తారు. లేదు ఇదే ఉంచుతాం. ఇప్పుడు నేను సినిమాల్లో అది చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళలో, సినిమాల్లో అవసరం లేదు, మనలో ఇప్పుడు ఈ రూమ్ లో ఎంతమంది ఉన్నాము, లేకపోతే ప్రతి ఒక్కళ్ళలోని ఏదో ఒక రైటర్ ఉంటాడు కంపల్సరీ. ఒక సింగర్ ఉంటాడు, ఒక డాన్సర్ ఉంటాడు, ఒక ఆర్ట్ ఉంటుంది కంపల్సరీ. అంటే ప్రతి మనిషిలోనూ సింగింగ్, డాన్సింగ్, ఆర్ట్ వేయడం, రాయడం, ఈ 4 ఏదో ఒక ఫేజ్ లో జరుగుంటాయి. మన ప్రైమరీ ఇన్స్టింక్ట్ కదండి. చిన్నపిల్లలు అక్షరం నేర్చుకోవడానికన్నా ముందు ఆర్ట్ వేస్తారు, కలర్లు వేస్తారు, పెయింటింగ్లు వేస్తారు. సో హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బార్న్ టు మేక్ ఆర్ట్. ఉంటుంది అది. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామర్ వస్తాడు, ప్రోగ్రామ్ రాస్తాడు, దట్ ఈస్ ఆర్ట్. మనకు తెలియదు అది ఆర్ట్ అంతే, మనం ఒప్పుకోలేము, మనకు రాదు కాబట్టి. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ప్యాషనెట్. వాట్ ఎవర్ యూ మేక్, వాట్ ఎవర్ యూ డూ, ఇట్స్ అన్ ఆర్ట్. సో ఇప్పుడు నేను సినిమాల్లో చూసిన, నేను రాసిన, నేను చిన్నప్పుడు చిన్న చిన్న కవితలు, రాతలు రాస్తూ ఉండేవాడిని. చిన్నప్పుడు ఇంటర్మీడియట్లో అక్కడ కూడా రాశాను. రాస్తూ ఉంటే నచ్చక చింపేసి పక్కన పడేయడం. కొత్త బంగారులో చెప్పండి ఏమన్నాడు? కొత్త బంగారు లోకంలో కానీ నేను అలా రాయలేదు.
మా డాడీ యాక్చువల్గా మా నాన్నగారు యాక్చువల్గా మంచి పుస్తకాలు చదువుతారు కాబట్టి నాకు ఏంటంటే ఏదో ఒకటి రాద్దాం, నేను కూడా రాయగలను, నేను రాసింది ఏదో ఒకటి జరగాలి అని చెప్పి అలా రాసే వైట్ పేపర్ రాసి మళ్ళీ చింపేసి మళ్ళీ పేపర్ మీద రాసి చింపేసి పక్కన పడేసి ఇలా చేసి ఉన్నాయి. నిజంగా జరుగుతుందా అది మీ దగ్గర? డస్ట్బిన్ ప్లీజ్ టాక్. యూజువల్గా సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా పేపర్లు చింపడం ఇదంతాను, మీకు ఎప్పుడైనా అయ్యింది అలాగా? పేపర్లు చింపడం అంటే ఇప్పుడు మనకు రాసింది మనకు కూడా నచ్చదు కొన్నిసార్లు, మనకు నచ్చం కదా కొన్నిసార్లు. అలాగే ఇప్పుడు రాసింది కూడా కొన్నిసార్లు నచ్చదు, ఇంకా బెటర్ చేయొచ్చు కదా అనే థాట్ వస్తుంది. కొన్నిసార్లు ఏదో రాసే ప్రాసెస్లో అరే ఏంటి ఇలా రాసాను అనిపిస్తుంది, చూసుకోవాలనిపిస్తుంది. సో ఇట్ హ్యాపెన్స్, ఎడిటింగ్ ప్రాసెస్ కదా ఇది. ప్రాసెస్ అది. ఎండింగ్ దగ్గర ఎన్నిసార్లు స్టక్ అయి ఉంటారు మీరు? క్లైమాక్స్ కదా అమ్మా, క్లైమాక్స్ దగ్గర నన్ను చిక్లిట్ 3 నెలలు ఆపింది. క్లైమాక్స్ దగ్గర మా ఎడిటర్స్కి నచ్చక తిప్పి రాసిన రోజులు కూడా ఉన్నాయి. ఒక్కవేళ కనుక చిక్లిట్ క్లైమాక్స్ ఏదైతే ఉందో మీకు నచ్చి రాశారు, యా ఇది నాకు నచ్చిందే, ఫస్ట్ వర్షన్ అనుకుందాం, మీకు నచ్చి రాశారు, ఫస్ట్ వర్షన్ ఇదే అదే కదా మనతో 100 రాపిస్తారు, ఫస్ట్ నచ్చింది. మీరే పబ్లిషర్ అయితే మీకు ఒక వర్షన్ ఉంది, మీకు నచ్చి రాసుకున్నారు, అది ఎక్కడి తీసుకుంటారు? అంటే ఇది నచ్చుతుందా లేదా, ఇది ఇప్పుడు ఒపీనియన్స్ ఎలా తీసుకుంటారు? రీరీడ్ చేస్తాం, కొంచెం గ్యాప్ ఇచ్చి ఒపీనియన్స్ అడుగుతాం. సినిమా కథలానే యాజ్ ఇట్ ఈస్ సేమ్. వీడికి చెప్తాను, ఇంకెవరినన్నా వినమని చెప్తాను, నెక్స్ట్ టైం మీకు చెప్తాను ఆగండి, మీకు ఎలా అనిపిస్తుంది క్లైమాక్స్ అని అడుగుతాను. ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి, రీడర్స్ నుంచి అడుగుతాను. యా ఇట్ హ్యాపెన్స్. నేనే చదువుకుంటాను ఒక 4 రోజులు ఆగి. ఎడిటింగ్ అంతే, ఇంకా ఎడిట్ చేయాల్సిందే. చెప్పాలంటే మీరు ఫ్యూచర్లోకి వెళ్ళిపోయారు. తను పబ్లిషర్ అయిన తర్వాత ఇంకొక నావెల్ ఫినిషింగ్కి రెడీగా ఉంది. సో అంటే అదే సి మై వెరీ సింపుల్, మన జడ్జిమెంట్ మనకి బీయింగ్ పబ్లిషర్, మీరు పబ్లిషర్ కాబట్టి మీ జడ్జిమెంట్ మీకు ఎంతవరకు పనిచేస్తుంది అని. ఇప్పుడు దాకా రిలీజ్ అయిన బుక్స్ నువ్వు చెప్పలేము, చెప్పలే అంటే ఇప్పుడు దాకా రిలీజ్ అయిన బుక్స్ అన్ని బాగానే వెళ్ళాయంటే అది బాగానే పనిచేసినట్టే కదా జడ్జిమెంట్. అది వేరే పబ్లిషింగ్ గురించి కదా, ఎక్కడ బట్ ఐ ఆల్సో కో పబ్లిష్డ్ ఇట్. నేను ప్రింట్ చేయించుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో ఇట్స్ నెవర్ జస్ట్ పబ్లిషర్ విత్ మీ, because I am the whole sole writer about this kada. So obviously I play 90% there, 10% మిగతా వాళ్ళని అడుగుతాను. యా ఇప్పుడు నా జడ్జ్మెంట్ ఒకవేళ తప్పై ఉంటే, we sold 10,000 copies of Letters to Love from 2019. We sold 6,000 copies of Kadli Kathalu. Before all that fame I got, we sold 15,000 copies of Chiclet. So all 3 of them are on Amazon bestsellers till today. This goes first place, second place atla contemporary recent release kada. So first place ki veliddi, second place ki veliddi, ala ఆడుతూ ఉంటుంది చిక్లిట్. కానీ ఇవి కొంచెం పాత రిలీజెస్ కదా, సో ఇవి 6th place లో 7th place లో టాప్ 10 లో ఉండాల్సిందే. అంటే లోపల విషయం లేకపోతే ఊరికే కన్సిస్టెంట్ గా సేల్ అవ్వాలి, అంతే కదా. కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది 3 నెలల్లో మాక్సిమం ఓటీటీలో వచ్చేస్తుంది. బట్ దెన్ వై పీపుల్ రీవాచ్ ఇట్? బికాస్ దే లవ్ ఇట్. సో ఒక 6 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు పొద్దున కూడా నాకు 2 ఇన్స్టాగ్రామ్ స్టోరీలు లెటర్స్ టు లవ్ ఎవరో ఫోటో తీసి అందులో ఉన్న 4 లైన్లు ఫోటోలు పెట్టి మంచి పాట పెట్టారంటే ఇంకా పీపుల్ లవ్ ఇట్, ఇంకా పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. ఓకే, ఇందాక మీరు యాక్చువల్గా రాయడానికి ఒక సిచ్యువేషన్ అవసరం లేదు, రాయడానికి సిచ్యువేషన్ ఏం అవసరం లేదు, చీకటి గదిలో కూర్చుని రాయొచ్చు, లైట్ ఉండాలి. చెప్తున్నాం చీకటి మళ్ళీ దాన్ని అదే లైట్ పెట్టుకుని బై ద వే ఫుల్ ల్యాప్టాప్ యా వాట్ ఎవర్ ఎక్కడైనా కూర్చొని రాయొచ్చు అన్నారు కదా. సోషల్ మీడియా గురించి ఒక పాయింట్ తీసారు ఇందాక. ఓకే, సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ కూడా ఒక ఇన్స్పిరేషన్ రావచ్చు. అవునవును, రెగ్యులర్ గా. ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అంటే, బీయింగ్ ఎ రైటర్ ఎక్కువ బుక్స్ చదవాలా, ఎక్కువ బుక్స్ చదివితే ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చా, మంచి ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చా, ఎక్కువ సోషల్ మీడియా చూస్తే ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చా? సోషల్ మీడియా ఐ డోంట్ నో, సినిమా అండ్ బుక్స్ బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అని అడిగితే పుస్తకాలు అనేవి ఈ సోషల్ మీడియా లేని మీడియం నుంచి ఉన్నాయి. అప్పట్లో ఎక్కువ దాంట్లో నుంచి ఇన్స్పైర్ అయ్యారు. అప్పుడు సోషల్ మీడియా ఉంటే మేబీ వాళ్ళు కూడా వాడేవాళ్ళేమో, మనకు తెలియదు.
అది చెప్పడానికి అది లేరు కదా ఇప్పుడు. సో వాట్ ఎవర్ ఏదైనా సరే ఎక్కువనే ఇన్స్పైర్ చేస్తుంది. సోషల్ మీడియా ఈజ్ సంథింగ్, ఇట్ మేక్స్ యూ కొంచెం కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదో ఏది కవితకి అనర్హం కాదా కదా మరి ఏదన్నా. నేనేమంటానంటే ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారు సోషల్ మీడియా. ఎక్కువ మంది ఒపీనియన్స్ ఒకే చోట ఉండడం వలన యూ కుడ్, ఐ మీన్ నువ్వు తీసుకోవాలనుకుంటే ఒక సింగిల్ పాయింట్ నుంచి కూడా తీసుకోవచ్చు. విచ్ ఎవర్ ఇన్స్పైర్స్ యూ కెన్ గెట్ ఇన్స్పిరేషన్. హౌ డు యూ డిఫైన్ సోషల్ మీడియాస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద రైటర్స్ మైండ్? ఐ డోంట్ వాచ్ మచ్. మీరు ఎలా డిఫైన్ చేస్తారు సోషల్ మీడియా? ఐ కన్జ్యూమ్ ఏ లాట్, బట్ సోషల్ మీడియా అయితే వేరే స్టోరీస్ కానీ ఇవి కానీ రాయడానికి అయితే ఇచ్చేయలేదు. కానీ సోషల్ మీడియాలో ఒక ఎలిమెంట్ బాగా ఇన్స్పైర్ చేసింది. ఏం ఎలిమెంట్ అది? పగిలిపోద్ది చెప్పు ప్లీజ్. ఇట్స్ కెమిస్ట్రీ బేసికలీ, ఐ మీన్ ఇట్ ఇన్వాల్వ్స్ కెమిస్ట్రీ. సో మీరు కాదు, ఈ స్పీచ్ మనం స్టేజ్ మీద మాట్లాడుకోవడానికి దాచాం. నేనేం చెప్పలేదు, జస్ట్ కెమిస్ట్రీ అనే చెప్పి. వద్దా? మాకు లాంచ్ ఉంటుంది కదా, మనం అంతే కదా. రైట్ 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 రైట్. మొత్తం విషయం ఇప్పుడు చెప్పేసి నేనేం చెప్పట్లేదు. ఐ వోంట్ సే. మీ ప్రౌడెస్ట్ మూమెంట్ ఒక రైటర్ గా ఏంటి? ఇది సో మెనీ అండి, చాలా వచ్చాయి. అంటే ఇది నాకు చాలా ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఇది నాకు ఇంకా దిస్ విల్ స్టే ఇన్ మై హార్ట్ ఫర్ ఎవర్. A huge fan of Chalam's writings. చలం గారు Called me Chalam. ఓ, ఆవిడ చాలా పెద్ద ఫ్యాన్. అంటే ఆవిడ ఏ పుస్తకంలో ఏ లైన్లో ఏముందో ఒక టక్కని చెప్పేయగలుగుతారు, అంత చదువున్నారు చలంని. చలం ఫ్యామిలీని కలిసి ఫోటోలు దిగి ఒక వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ చలం. వాళ్ళు చాలా టఫ్ ఉంటారు, పొగడరు అంత ఈజీగా. చలమే నేనే అలా ఉంటాను, నేను ఎక్స్ట్రీమ్లీ ఫాండ్ ఆఫ్ చలం. నేను ఎవరిని అంత చలంతో పాటుగా పొగడలేను. కానీ ఆవిడ అంత ఇష్టం పడిన ఆవిడ వచ్చి నాకెందుకో ఆడచలని చూసినట్టుంది అనగానే ఇంకా నాకు రెక్కలు వచ్చాయి. ఆ చలం అన్న పేరుతోటి కొండంత బలం వచ్చింది. అమ్మో, ఎవరు రైటర్స్ ఇక్కడ? ఇద్దరు రైటర్లతో కూర్చుంటే వస్తుంది. మీకేంటి ప్రౌడెస్ట్ మూమెంట్? అది నేను బహుదా రాయాలనుకున్నప్పుడు స్లాంగ్ వాడదాం అనిపించింది. యాస అనేది ప్రయోగిస్తే బాగుంటుందని, డైలెక్ట్. ఓకే. సో మా చిత్తూరు డైలెక్ట్ నేను రాయద్దామా వద్దా అనే ఆ డౌట్లో ఉన్నప్పుడు ఝాన్సీ పాపదేశి గారని నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ రైటర్స్, ఆవిడ స్టోరీ దేవుడమ్మ అని నాకు బాగా ఇష్టం అది. సో ఆవిడని చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను. స్లాంగ్ అనేది ఆవిడే నన్ను మాండలికం రాయడం ఆవిడని చూసి ఇన్స్పైర్ అయ్యాను. అయితే నేను బహుదా రాశాను, చాలామంది బాగుందన్నారు. రీసెంట్గా ఒకసారి ఆవిడ ఏదో స్టోరీ రాస్తే ఆవిడ పేరు చూడకుండా ఇది ఆ అబ్బాయి రాశారా అని అడిగారు. సో దట్స్ ద వెరీ నైస్. సో వెరీ నైస్. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసిన సినిమాల్లో, ఇప్పటి వరకు అయిపోయిన సినిమాల్లో ఈ సినిమా నేనైతే ఇంకా బాగా రాసేవాడిని, లేకపోతే ఈ సినిమా నేనైతే ఇంకా ఏమన్నా ఈ పాటని బాగా రాయగలిగేవాడిని అన్న ఏమైనా ఉన్నాయా? చాలా కొంచెం కాంట్రవర్షియల్. కాంట్రవర్సీ కాబట్టి చెప్పంగా కాంట్రవర్సీ కాబట్టి చెప్పంగా. నీకు ప్రోమో కావాలి కదా, చెప్పట్లేదుగా. చెప్పం తీసుకుంటా చాలు. చాలా ఉన్నాయి కానీ చెప్పం. ఓకే. ఏదైనా బుక్ని, ఏదైనా పుస్తకాన్ని మీరు రీరైట్ చేయాలనుకుంటే? రీరైటా? సుధా నువ్వు చెప్పరా ముందు. నేను రీరైటా? ఆల్రెడీ వాళ్ళు రాశారు కదండి, మనం రాయడం. ఓ అంటే ఈ కాలానికి తగినట్టు చాలా ఉన్నాయి. అసలు చాలా వరకు రాసినవన్నీ కూడా రీరైట్ చేయొచ్చు. అన్ని రీటైల్ చేయొచ్చు. ఎందుకంటే ఆ సామాజిక పరిస్థితులు వేరు, ఇప్పుడు సామాజిక పరిస్థితులు వేరు కదా. ఒకప్పుడు కథలు తీసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఒక ప్రారంభ వాక్యాలు ఎలా ఉంటాయంటే, అతను దళితుల మంది తలుపు తెరుచుకుని లోపలికి వచ్చాడు, ఒక్కసారిగా బెదిరిపోయింది ఆవిడంటే, ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చాడు, ల్యాప్టాప్ పక్కన పెట్టాడు, ఎదురుగా చూస్తే వాళ్ళ ఆవిడ ఆల్రెడీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చింది, అర్జా కాలు మీద కాలు వేసుకొని టీవీ చూస్తుంది అని ఉంటుంది. ఉంటుంది. నీ సామాజిక పరిస్థితుల ప్రకారం నువ్వు ఖచ్చితంగా పుస్తకాలు పరందామయ్య పడక కుర్చీలో కూర్చొని పాట పాడను అని ఉంటుంది కదా. ఇప్పుడు అలా అవి రాయలేం కదా. ఇప్పుడు అంటే అప్పుడు రేడియో ఉంది, ఇప్పుడు ఫోన్ వచ్చేసింది. పొలిటికల్ కాంటెక్స్ట్ మారిపోతుంది, సోషల్ కాంటెక్స్ట్ మారిపోతుంది, అన్ని మారుతాయి. ఏదైనా అలాంటి ఒక పుస్తకాన్ని నేను ఇది తీసుకుని నేను రాయాలి అనుకున్న ఆల్ చలం బుక్స్. హౌ ఐ విష్ నా దగ్గర డబ్బులుండి, నా దగ్గర పబ్లిషింగ్కి ఖర్చులుండి, నాకు ఎవరన్నా తిండి పెట్టి పోషించి ఒక సంవత్సరం అంతా చలం పుస్తకాలు రీరైట్ చేసే అర్హత నాకు లేదు.
అదే కథని ఇప్పటి పరిస్థితుల్లో చెప్పగలిగితే హౌ ఐ విష్ ఐ కెన్ డూ ఇట్. సంబడి స్పాన్సర్ మీ. నేను ఆల్రెడీ చాలా చెప్పాలనుకుంటున్నానండి, నేను ఇంకా ఎక్స్ట్రా తగిలించుకోవాలనుకోవట్లేదు. అవి చెప్పడానికి నాకు టైం సరిపోద్దా లేదో అన్నంత డౌట్ ఉంది. సో మెనీ స్టోరీస్ టు టెల్ బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ రాయలసీమ. ఎక్కువ వేరే విధంగా చెప్పబడిన స్టోరీస్ ఉన్నాయి అక్కడ. సో ఆ స్టోరీస్ కాకుండా యాక్చువల్ స్టోరీస్ చెప్పాలనుకుంటున్నాను నేను. ఏదైనా ఒక్కటి ఎగ్జాంపుల్ కోసం మీరు పుస్తకాలు రాస్తారు, బట్ ఒక్కటి ఇప్పుడు అక్కడ చెయ్యకూడని వాటిని గ్లోరిఫికేషన్ చేశారు. ఇప్పుడు ఫ్యాక్షనిజం అంటారు, ఫ్యాక్షనిజం ఈజ్ దేర్, బట్ అది మాత్రమే ఉందనే ఇది ఉంటుంది. కాదు, అక్కడ చాలా స్టోరీస్ ఉంటాయి. బాహుదా చదివితే మీకు తెలుస్తుంది, చదివిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను అందులో బ్యూటీనే అది, అందులో ఒక్క ఫ్యాక్షన్ స్టోరీ ఉండదు. సో అలాగ చాలా స్టోరీస్ మీకు ప్లేస్కి మారుతూ ఉంటాయి. విలేజెస్ అనేగానే చాలామంది వావ్ బ్యూటిఫుల్ పక్షులు, సీనరీ, గ్రీన్ సీనరీ అనుకుంటారు. నో, యూ హ్యావ్ టు వాచ్, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద స్టోరీస్ కమ్. నా దగ్గర నుంచే కాదు, చాలామంది దగ్గర నుంచి వస్తాయి. అండ్ కాంటెంపరీ విలేజెస్ అనగానే ఒకప్పట్లో నిద్ర లేచాము అని కాకుండా కాంటెంపరీ 2025లో జరిగే స్టోరీస్ కావాలి మాకు కాంటెంపరీ స్టోరీస్ కావాలి. కాంటెంపరీ స్టోరీస్ చెప్పాలి. ఎవరు కూడా కాంటెంపరీ చెప్పట్లేదు ఎక్కువ. కొంచెం నాకు ఒక గట్ ఫీలింగ్ ఏంటంటే ఇది వస్తే బాగుంటుంది, కాంటెంపరీ స్టోరీస్ చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎప్పటికీ అట్లనే కదా లైఫ్ డాక్యుమెంట్ చేయగలుగుతాం మనం. వాళ్ళప్పుడు వాళ్ళు చూసింది చేసింది రాశారు, మనప్పుడు మనం చూస్తుంది చేస్తుంది రాయాలి కదా. రైట్, అంతే కదా. హిస్టరీని అట్లనే డాక్యుమెంట్ క్రానికల్ చేసుకోవాలి కదా. అంటే నేనేమంటానంటే ఒక బస్సులో, ఒక బయట ట్రైన్లో జరిగే అబ్యూజులు కానీ వాటి గురించి చెప్తున్నారు, కానీ ఒక 4 గోడల మధ్యలో ఇంట్లో జరిగే వాటిని చెప్పాలి. ఆఫీస్లో జరిగే వాటి గురించి చెప్పట్లేదు. ఈవెన్ ఉమెన్ తేడా ఏం లేదు. మెంటల్ స్ట్రెస్ అనేది మీరు అడిగారు కదా స్టార్టింగ్. ఒక 9 to 6 జాబ్ చేసిన వాడికి వేరే మైండ్లో ఉంటాడు. వాడు ఆఫీస్కి వెళ్ళగానే వాడికి వచ్చే టార్చర్ వేరేలాగా ఉంటుంది. దాని గురించి ఎవడు మాట్లాడినా పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు అనుకుంటారో, లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్స్. ఆ స్టోరీస్ అయితే ఎవరు చెప్పట్లేదు. అవి చెప్పాలనేది అది పర్సనల్, అది స్వార్థం అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, అవి చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, కొన్ని టర్మ్స్ చెప్తాను. మైండ్లోకి వచ్చింది ఏదైతే వస్తుందో, somebody is asking us rapid fire రా. ర్యాపిడ్ ఫైర్ కాదు, దిస్ ఇస్ నాట్ ర్యాపిడ్ ఫైర్. కొన్ని పదాలు చెప్తాను అంతే. మీ పర్స్పెక్టివ్ లో, అది విమెన్స్ పర్స్పెక్టివ్ అవని, మెన్స్ పర్స్పెక్టివ్ అవని, మీ పర్స్పెక్టివ్ లో మీ మైండ్ లోకి ఏం వస్తుంది? ఒక రైటర్ గా గానీ, ఒక సమాజంలో బతికే ఒక మనిషిగా గానీ, సామాన్యుడిగా గానీ, సామాన్యురాలు అవి తెలియకపోతే ఆ పదాలకు మీనింగ్ తెలుస్తాయి. డెఫినెట్లీ తెలుస్తుంది. తెలిసేలాగే అడుగుతున్నాను నేను. చైల్డ్హుడ్ బాహుదా, హీలింగ్, అడోల్సెన్స్, నాన్న, బటర్ఫ్లైస్, లవ్ లైఫ్, మిడిల్ ఏజ్ ఆర్ లవ్ లైఫ్. మిడిల్ ఏజా? నేను ఇంకా రాలేదు కదండి. మిడిల్ ఏజ్ అంటే 20s అడల్ట్, అడల్ట్ ఆర్ లవ్ లైఫ్. కుడ్ హ్యావ్ బీన్ బెటర్. ఓకే, ఎఫర్ట్స్. ఓకే, ప్రెగ్నెన్సీ, బ్యూటిఫుల్, అమ్మ కష్టం, అమ్మ అంతా అంతే, నాన్న కొండంత, అంతకు మించి. ఓకే, పిల్లలు కష్టమే, భరించలేమనే. ఓకే, పిల్లలు, ఇన్నసెన్స్. ఓకే, బాధ్యతలు మంచివే, మొయ్యొచ్చు. ఆ పర్స్పెక్టివ్ మోసేలా ఉంటే మొయ్యొచ్చా? ఎలా ఉన్నా సరే మొయ్యొచ్చు అంటే తప్పవు. యూ హ్యావ్ టు. బాధ్యతలు తప్పవు కాబట్టి మొయ్యాలా? తప్పించుకోవాలనుకున్నా తప్పవు. ఓకే, ఓల్డ్ ఏజ్, ముసలితనం. నేను దీనికి కరెక్ట్ పదం కూడా తెలియదు నాకు. జ్ఞానం అంటాను, జ్ఞానం కూడా అన్నాం దాన్ని. ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఐ మీన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. నాలెడ్జ్, జీవితం, ఎదాలి, చదవడం. కూలంకషంగా ఇప్పుడు చెప్పినవన్నిటిలోనూ, అన్ని పదాల్లోనూ ఒక సెంటెన్స్లో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే నీ జీవితం ఎలా ఉంటుందంటే, నీ బాధ్యతలు, నువ్వు వాటిని మోయడాలు, వాటిని ఈదడాలు, ఇదే నీ జీవితం. చివరికి ఇదే నీకు మిగులుతుంది. నా దగ్గర ఆ లైన్ ఉంది. మా కడ్లీ రైట్స్ పేజ్లో, కడ్లీ రైట్స్ అండ్ పబ్లికేషన్స్కి, మా పబ్లిషింగ్ హౌస్కి ఒక పేజ్ ఉంది. దాని బయో ఏంటంటే, ఇన్ ద ఎండ్ వీ ఆల్ బికమ్ స్టోరీస్. దట్స్ ద లైన్. నేను తెలుగులో చెప్పా వేరేలాగా. చివరికి మనం అందరం కథలమే. ఓకే, సో
మీ నుంచి మీరు ఒక సెలబ్రిటీని కానీ ఒక రైటర్ని కానీ రైటర్ తోటి కానీ డిన్నర్కి వెళ్ళాలనుకుంటే హూ ఇస్ హర్? ఫ్లీబ్యాగ్ రాసిన ఆవిడ ఫీబీతో. ఐ లవ్ హర్ వర్క్. ఫీబీ తోటి వెళ్ళాలనుకుంటారు. మీరు? సచిన్ ఇన్స్పైర్డ్ మీ అలాట్. సచిన్ టెండూల్కర్. అంటే ఇది ఒక డిఫరెంట్, అంటే ఎలాగంటే ఆయన 100 కొట్టిన ప్రతిసారి మనం 100 మార్కులు తెచ్చుకోవాలి అనే టైపు. సో సచిన్ నా లైఫ్లో ఉన్నారు. సచిన్, ఎన్టీఆర్ వీళ్ళందరూ. సో పర్సనల్, వెరీ పర్సనల్. వాళ్ళిద్దరిని కలవాలి, డిన్నర్, అంతే. ఈ బుక్ నేను రాసుంటే బాగుండేది అని ఏమైనా అనుకున్నారా? ఏమైనా బుక్ అనుకున్నారా? నా బుక్లే నేను తొందరగా రాస్తే బాగున్నాను. అవును, అదే కరెక్ట్. అంతేనా? మీరేమైనా అనుకున్నారా ఈ బుక్ నేను రాసుంటే బాగుండేది? చలం గారి పుస్తకాలని రీరైట్ చేయాలనుందన్న. ఈ సమాజానికి అనుగుణంగా రీటెల్ ఏమన్నా కుదురుతుంది? ఏదైనా ఒక ఇన్స్పిరేషన్ చలం గారి రైటింగ్స్ లో మిమ్మల్ని ఏది ఇన్స్పైర్ చేసింది? అన్ని, ఎవ్రీథింగ్ ఇన్స్పైర్డ్ యు. ఐ లవ్ దట్ మ్యాన్. హీ ఈజ్ మై మ్యాన్. ఓ పచ్చబొట్లు వేసుకొని తిరుగుతున్నాం మీ ఒంటి పైన. చలంగారేనా అక్కడ ఉన్నది? నన్ను డాక్టర్లు వద్దన్నారండి పచ్చబొట్లు లాంటివి వేసుకో. మళ్ళీ ఎవరైనా పచ్చబొట్టేసి ఏం వద్దని చెప్పి. ఓకే, మీ బుక్స్ లో ఏదైనా ఒక బుక్ ని సెలెక్ట్ చేసుకుని ఇది నేను సినిమాగా తీయాలనుంది అనుకుంటే ఆ పుస్తకం ఏంటి? నెక్స్ట్ కంటిన్యూషన్ దానికి కాస్ట్ ఎవరు, డైరెక్టర్ ఎవరు? నన్ను ఈ 3 పుస్తకాలకి రైట్స్ కోసం వచ్చారు డైరెక్టర్స్. ఓకే, పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కూడా వచ్చారు. మొన్న రీసెంట్ గా కూడా చిక్లెట్కి వెబ్ సిరీస్ కి రైట్స్ ఇస్తారంటే జర్రాగుదాం, కొంచెం టైం తీసుకుందాం. ఓకే, ఈ 3 వస్తాయి తెర మీదకి. వస్తాయి. ఎవరైతే బాగుంటుందని ఇప్పుడు మీ సిచ్యువేషన్ లో జస్ట్ నార్మల్ గా చెప్పండి. నాకు చాలా ఇష్టంగా నందితా దాస్ ఇందిరా క్యారెక్టర్ వేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఓకే, అంటే నేను ఇందిరా క్యారెక్టర్ రాస్తున్నప్పుడు నందితా దాస్ ఊహించుకున్నా నిజంగా చెప్పాలంటే. ఐ లవ్ హర్ పర్ఫార్మెన్స్ ఇన్ అమృత. సో డైరెక్టర్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇంకా బడ్జెట్ ఇష్యూస్ మనకు తెలియదండి. ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది? చేస్తే బాగుంటుంది. ఓకే, రైటర్ బికమ్స్ అ డైరెక్టర్ నౌ. వై నాట్? ఐ వాంట్ టు డూ వై అసిస్టెంట్ డైరెక్షన్. ఓకే, నైస్. మీరు డైరెక్షన్ తీసిన మీ పుస్తకం బాహుదా సినిమా ఒకవేళ సినిమాగా తీస్తే, బాహుదా గానీ కెమిస్ట్రీ గానీ, ఈ రెండు కదా, బాహుదా గానీ కెమిస్ట్రీ గానీ ఒక సినిమాగా తీస్తే ఆ సినిమాలో ఎవరు యాక్టింగ్ కాస్ట్ ఎవరుంటే బాగుంటుంది? బాహుదా అనేదాన్ని వెబ్ సిరీస్ చేద్దామనే ప్రయత్నాలు జరిగాయి. సో ఒక పెద్ద డైరెక్టరే అతనికి ఆయనే దగ్గరుండి చేశారు కూడా, బిజీ అయిపోయారు. బట్ అందులో ఉన్న క్యారెక్టర్స్ ఏంటంటే అవి చాలా ఉన్నాయి, 30-40 ఉన్నాయి. నేను వాళ్ళల్లో వాళ్ళ ముసలితనాలని చూసినోండి నేను. బేసిక్గా హిమబిందుని ఎవరు చేస్తే బాగుంటుంది? హిమబిందునా? నేను హిమబిందుని చూశాను చెప్పాలంటే, లిటరల్లీ ఐ సా హర్ లిటరల్లీ. ఇంకో ఫిజికల్ ప్రెజెన్స్ లోనే చూశాను నేను. ఎవరు కాస్టింగ్ ఎవరు చేస్తే బాగుంటుంది? ఇప్పుడు మీకు అట్లా వేరండి, అది మీకు ఎలా చెప్తారు? అది మీరు ఒకరిని చూసి మా బాగున్నారు వీళ్ళు అనిపిస్తే అలాగా వేరొకరిని చూడు అంటే ఎలా? ఇప్పుడు చెప్పాలంటే ఓకే, కానీ దట్ కెనాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ దిస్ నో, అందుకని మీరు చెప్పాల్సిందే. ఎవరు రావట్లేదు. నాకు నిహారిక గారు అంటే చాలా ఇష్టం. నిహారిక కొణిదెల గారు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. నిహారిక గారు బాహుదా చదవండి. సారీ, కెమిస్ట్రీనా? బాహుదా చదవండి, కెమిస్ట్రీ కూడా చదవండి. బాహుదాలో మీరు యాక్ట్ చేస్తే బాగుంటుంది హిమబిందు క్యారెక్టర్ అని చెప్పి మా రైటర్ కమ్ డైరెక్టరా? నేను డైరెక్ట్ గా చెప్పాల్సిన మాటలు ఇలా నా ప్రమేయం లేకుండా ఎవరో చెప్పేస్తున్నారు మేడం. మా రైటర్ సార్ మేడం అన్నారు, అక్కడ మేడం సుదర్శన్ గారు అనుకుంటున్నారు. దయచేసి ఇది కన్సిడర్ చేసి ఆయనకి డేట్ ఇచ్చి టైం ఇచ్చి స్టోరీ విని యాక్సెప్ట్ చేస్తారని కోరుకుంటూ ప్రేక్షకులు నాతో బలవంతంగా చెప్పించారు మేడం. ఇది ఏం మీరు చెప్పమన్నట్టు చెప్పాను. ఓకే, రైటర్స్ కి ఏం అడ్వైస్ ఇస్తారు యూజువల్ గా ఒక రైటర్ గా? చదవండి, రాయండి. చదివితే ఎక్కువ చదివితే రాయడానికి బాగుంటుంది. ఎందుకంటే అంటే ఏదో చాలామంది అపోహలు ఉంటాయండి. ఎక్కువ చదివితే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం అనుకుంటుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చదవడం ఏంటి, రాయాలి కదా అనుకుంటూ ఉంటారు. నేను పర్సనల్గా ఎందుకు చదవండి అంటున్నానంటే, దేర్ ఈజ్ ఎ లాట్ దేర్. అర్థం కాదు అసలు, చాలా లిటరేచర్ ఉంది మనకి. మన తెలుగులో ఉంది, అదర్ కంట్రీస్లో ఉన్నాయి.
సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వరల్డ్. ఎక్స్పీరియన్స్ చేయనోడికైతే వాడు దురదృష్టం అంటాను నేను ఖచ్చితంగా. నాకు ఏమాత్రం ఇందులో ఇది చెప్పడానికి నేనేం సిగ్గుపడట్లేదు, ఎందుకంటే అది చూసినోడికి తెలుస్తుంది. అంత ఉంది కాబట్టి మీరు ఒక్కసారిగా అందులో దూకితే మళ్ళీ మళ్ళీ ఈత కొట్టాలనే అనిపిస్తుంది. వర్జీనియా వూల్ఫ్ అంటది, ఇఫ్ యూ రీడ్ 1000 books యువర్ వర్డ్స్ విల్ ఫ్లో లైక్ ఎ రివర్ అని. మీరు ఎంత ఎక్కువ చదివితే మీరు అంత ఫ్రీ ఫ్లో వచ్చేస్తుంది మీకు. ఒక జనరలైజ్డ్ క్వశ్చన్ అడుగుతాను, వెరీ జనరలైజ్డ్ క్వశ్చన్. జనరలైజ్డా? ఇప్పుడు నాతో మీరు కూర్చుని మాట్లాడుతున్నారు, ఇలాగా నాతో మీరు కూర్చుని మాట్లాడుతుంటే రైటర్స్కి యూజువల్గా ఎలా ఉంటుంది నాకు తెలిసి ఏంటి అంటే, మై డాడ్ ఈజ్ అ రీడర్, హెవీ రీడర్. మా ఇంట్లో దగ్గర దగ్గర 500-600 పుస్తకాలు మినిమం ఉన్నాయి, మినిమం అది. హైఫై మా డాడీకి కొట్టాలి యాక్చువల్లీ హైఫై. మా డాడీ కొన్ని బుక్స్ అవన్నీ నేను అంకుల్ హైఫై. నేను మీ పుస్తకాలు కూడా అప్పుడు బుక్ ఎగ్జిబిషన్ దగ్గరకు వచ్చినప్పుడు తీసుకున్నా, మీ దగ్గర తీసుకున్నా, మీరే ఇచ్చారు గుర్తుంటే. నేను మా డాడీ కలిసి వచ్చాం. సో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, ఈ పర్సన్ ఇలాంటి వాడు, ఈ పర్సన్ ఇలా ఆలోచిస్తాడు, ఈ పర్సన్ తోటి ఇలా మాట్లాడాలి అని నార్మల్ పర్సన్ కంటే మీకు ఎక్కువ అనిపించే స్కోప్ చాలా ఉంటుంది ఒక రైటర్గా. త్వరగా అంచనా వేస్తామంటారా? త్వరగా అంచనా వేయగలుగుతాం కానీ జడ్జ్ చేయాలనుకో. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్, థిన్ లైన్ బిట్వీన్ దెమ్. నేను చెప్పేది అంచనా వేయడమే. ఓకే, అంచనా వేయడం మాత్రం, అంచనా ఫాస్ట్గా వేస్తారు మీరు. అలా అంచనాలు ఎక్కువ వేయడం వల్ల మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి యూజువల్గా? అలా ఎందుకు ఉంటుందండి, అంటే దాదాపు మనం ఎవరితోనూ కావాలని గొడవలు పెట్టుకోం కదా, అంతే కదా. మనం అనుకున్న ప్రతిదీ బయటికి చెప్పం కదా. మీరు అడిగినవే చెప్పాం మేము ఆన్సర్, మేమేమనుకుంటున్నాం అనేది మీకు చెప్పలేదు కదా. అంటే రేపు ఇంకో పాడ్కాస్ట్ పెట్టుకున్నాం, వాళ్ళు ఏమనుకుంటారో తెలుసుకుందాం. అలా కాదు, ఆయనకి అమ్మాయికి ఇచ్చారా ఇలా పెట్ట. అంటే ప్రాబ్లం అంటే మీరు ప్రాబ్లం ఎంత వస్తుందండి. ఐ మీన్ అంచనా తొందరగా వేయడం అనేది రైటర్లకే కాదు, మామూలు మనుషులు కూడా ఇంకా ఎక్కువ చేస్తారు. అది దానికి సపరేట్ రైటర్లే అవ్వక్కర్లేదు. దానివల్ల అంటే మెంటల్ గా మీకు ఎక్కువ థాట్ ప్రాసెస్ ఎక్కువ తిరిగదా? నేను ఒకటి చెప్పేస్తానండి, ఐ మీన్ లైక్ లెట్ మీ సే. మీరు అనుకున్నదే చెప్పండి, మేము అడిగింది కాకుండా చెప్తాను. రైటర్లు ఏం గ్రహాంతరవాసులు కాదు, నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. దే హ్యావ్ ఏ స్కిల్. ఆ స్కిల్ని కూడా వాళ్ళు 24 గంటలు మనుషుల మీద ప్రయోగించరు. రాసేటప్పుడే వాళ్ళు రైటర్లు, టైంలో మనుషులే కదా. సో సూపర్ స్పెషల్గా చూడడం మానేయండి. వెరీ వెల్ పుట్. రాసేటప్పుడే వాళ్ళు రైటర్లు, మామూలప్పుడు మనుషులు. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. సో బుక్స్ ఏవైతే ఉంటాయో యూజువల్గా మీరు సెల్ఫ్ పబ్లిషింగ్, మీరు పబ్లిషింగ్ హౌస్ స్టార్ట్ చేశారు. మీరు యూజువల్గా కొత్త రైటర్స్కి ఏం ప్రిఫర్ చేయమంటారు? సెల్ఫ్ పబ్లిషింగ్ చేసుకుంటే బెటరా, హైబ్రిడ్ మోడల్ చేసుకుంటే బెటరా, లేకపోతే పబ్లిషింగ్ హౌస్కి ఇస్తే బెస్టా? బీయింగ్ ఎ పబ్లిషర్ షీ షుడ్ ఆన్సర్. ఫస్ట్ మీ నుంచి స్టార్ట్ చేస్తున్నా. బీయింగ్ ఎ పబ్లిషర్ మీ నుంచి స్టార్ట్ చేస్తున్నా. I would definitely say go to a publisher. Because if it's your first time, if you don't know the market, if you don't know how to promote your book, or if you don't know how to edit it, how to publish it, where to get printed, if you don't know all these things, publisher will figure out things for you. If you are enough experienced, do it for yourself. Okay. It's a lot of hard work. అలా చెప్పకూడదు. లేబర్ వర్క్ ఆల్సో విల్ బి దేర్. రైట్, అది కూడా చేయాలి. అలా చెప్పకూడదు. పబ్లిషింగ్ హౌస్కి వెళ్ళు అని చెప్పకూడదు. పబ్లిషింగ్ హౌస్ మాది. I am a publisher. Please hit us at Cuddly Writes and Publications. Cuddly Writes and Publications. Okay. మీ ఫేవరెట్ రైటర్ కడలి? So many favorite writers ఉన్నారు. I can't pick one really because I love a lot of writers' works. Just can't be one. For him, I am his favorite. మీ ఫేవరెట్ రైటర్ ఒక్కసారి ఇలా పక్కన చెయ్యి ఇలా పెట్టుకుని నా ఫేవరెట్ రైటర్ అని చెప్పండి. లేదు, నాకు నేను స్కూల్ డేస్ నుంచి మారుతూ వస్తారు ఫేవరెట్ రైటర్స్ అనేటువంటి. సో ఇప్పుడు నాకు ఇనిషియల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు యనమూరి గారి రైటింగ్స్ నాకు చాలా, ఇప్పటికీ నేను కొన్ని రిపీటెడ్గా చదువుతూ ఉంటాను. బట్ లేటర్ ఆన్ నాకు ఇంకా ఆ లిస్ట్ అనేది మారుతూ వస్తుంది, పెరుగుతూ వస్తుంది. సో కాంటెంపరీలో కూడా నాకు స్టోరీస్ నచ్చుతున్నాయి ఈ మధ్య ఎక్కువ. రైటర్స్ కంటే స్టోరీస్, వాళ్ళు రాసింది ఆ కంటెంట్ బాగా నచ్చుతుంది. చాలామంది చాలా బాగా రాస్తున్నారు. సో అలా ఫేవరెట్ ఇజం అంటే నాకు లేరు అని చెప్పండి. నేను మా ఫేవరెట్ కడలి సత్యనారాయణ గారు. సో నువ్వు నిజంగా చెప్పరా, నువ్వు చిక్లిట్ చదివిన రోజు గుర్తు తెచ్చుకొని చెప్పు. యా, చిక్లిట్ కాదు, నాకు ఇంకా చెప్పాలంటే నేను కర్లీ కథలకి ఐఎమ్ వెరీ మచ్ ఫ్యాన్.
ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కర్లీ కథలు. ఐ విల్ ప్రమోట్ ఇట్. సేమ్ చెప్పమన్నట్టే చెప్పారు. లేదు 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 చిక్లిట్గా లేదు లేదు యాక్చువల్గా చాలా చాలా బాగుంటాయి. యా మీరు కూడా చదివారు కదా. ఐ థింక్ యూ షుడ్ రీడ్. ఇంకా చిక్లిట్ ప్లీజ్ చిక్లిట్ చదవాలి, చాలా బాగుంది యాక్చువల్గా. సింగిల్ నావెల్ అయితే ఐ మీన్ నేను అది, కానీ అందులో షార్ట్ స్టోరీస్ ఐ క్రేవ్ ఫర్ షార్ట్ స్టోరీస్. నేను బాగుదా కూడా షార్ట్ స్టోరీస్ కాబట్టి ఐ రిలేట్ మోర్ టు కర్లీ కథలు. చిక్లిట్ యాజ్ అ నావెల్గా వాడు గంటన్నరలో ఫినిష్ చేశాడు. ఐఎమ్ ఏ ఫాస్ట్ రీడర్. మిమ్మల్ని కూడా 2 నిమిషాల్లో చదివాను నేను. అంటే చదవండి పర్లేదు, నో ప్రాబ్లం. ఓకే, మీకు ఒక క్వశ్చన్ యాక్చువల్గా. త్రివిక్రమ్ గారా పూరి జగన్నాథ? ఇద్దరు. ఒక్కళ్ళే చెప్పాలి. ఇద్దరు. లవ్ దెమ్ బోత్. ఐ టు లవ్ దెమ్ బోత్ బట్ పూరి. ఎద్దనపూడి సులోచన రాణి గారా ఓల్గా గారా? ఇద్దరు. మీరు? ఇద్దరునే. ఇందులో అసలు నేను ముందే చెప్పాను కదా నాకు స్టోరీస్ నచ్చుతాయని. మరి ఆబ్వియస్లీ అలవై నచ్చుతాయి, 20 నచ్చుతాయి. ఓకే, శ్రీశ్రీ గారా చలం గారా? ఇద్దరు. అసలు కంపారిజనే లేదు. ఇద్దరికి ఇద్దరు. శ్రీశ్రీ గారా చలం గారా? ఇది వీరకాటమే ఇది. మీకు తెలుసా శ్రీశ్రీ మహాప్రస్థానికి యోగ్యతా పత్రం అంటే ఫోర్వర్డ్ ఎవరు రాశారో? చలం రాశాడు. ఓకే, ఇది రైటర్స్. చలం రాసి అందులో ఒక మాట అంటాడు. ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో టర్మ్స్ అప్పుడు మనకి ఏమున్నాయో మనకు తెలియదు కదా, మనం ఇమాజిన్ చేసుకుంటాం వాళ్ళు ఏంటా ఎవరైనా తెలిస్తే చెప్పండి. అందులో ఒక మాట ఏముంటుందంటే, ఎవరో ఇంకొక ఆయన జనార్దన్ గారు ఎవరో ఒక అదర్ పర్సన్ కమ్స్ అండ్ టాక్స్ టు చల్లం అబౌట్ శ్రీశ్రీ. ఏంటండి ఇంకా ఆడవాళ్ళు స్త్రీ స్వేచ్ఛ, లైంగిక స్వేచ్ఛ, అది ఇది అని ఇంకా ఇక్కడ మూలుగుతున్నారు, మూలను పడి అక్కడ శ్రీశ్రీ కవిత్వానికి దుమ్ము దుమారం లేచిపోతుంటేను అని అంటాడు ఆయన వచ్చి. ఎవరితో? చలంతో. చలం అంటాడు, మరి పెంకుల మీద పడితే బయటికి వెళ్ళి అంటాడు. ఓకే, సముద్రపు ఒడ్డ మీ రూమ్లో మీ టేబుల్? నా టేబుల్ తీసుకెళ్ళి సముద్రపు ఒడ్డున వేసుకుంటే బాగుంటుంది కదా. ఓకే, వర్షం పడకపోతే సముద్రపు ఒడ్డే. మీ క్వశ్చన్ ఇంకా కంప్లీట్ చేయలేదు మీది. ఓకే మీది ఇదే అనుకున్నాను. ఈ క్వశ్చన్ మీది కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు నాకు ఇచ్చారు క్వశ్చన్ యాక్చువల్గా. చీకటి కదా సముద్రపు ఒడ్డ? సముద్రపు ఒడ్డే. లైటింగ్కి సపరేట్ కరెంట్ బిల్. ఓకే, నవల్ రైటింగా సినిమా రైటింగా? అస్సలు ఐ కాంట్ డిఫరెన్షియేట్. ఐ లవ్ బోత్. రెండు నా కళ్ళు. ఒకటి పుట్టినిల్లు, ఒకటి మెట్టినిల్లు. ఎలా చెప్పమంటారు? చేశారు. వాట్ డూ యూ ప్రిఫర్? అంటే రెండిట్లో ప్రిఫరెన్స్ అంటారా? నవల్స్ రాయడమా లేకపోతే సినిమాకి రాయడమా? ఇప్పుడు ఇక్కడ మీకు ఒకటి అర్థం చేసుకోవాలి. నేను సినిమా అని చెప్పాను అనుకో, నా పబ్లిషర్ ఎక్కడే ఉంది, సాగొడుతుంది నన్ను. లేదు పర్లేదు. నేను నావల్ అని చెప్పాను అనుకో, ఇది కానీ చూశారనుకో మా డైరెక్టర్స్ నన్ను సాగొడితే మీరు ఎలా అడుగుతారు ఈ క్వశ్చన్? నేను అలా 2 కళ్ళు 2 చెవులు అని చెప్పలేను, కానీ 2 ఇంపార్టెంట్. ఐఎమ్ ఏ రైటర్. మీరు నన్ను ఈ క్వశ్చన్ అస్సలు అడగకూడదు. రైటింగే కదా చేసేది, ఎక్కడైనా రైటింగే కదా, క్రాఫ్టే కదా. ఒక్క టాపిక్ తోటి దెన్ చేద్దాం. ఇప్పుడు మీరు పుట్టినిల్ల మెట్టినిల్ల అన్నారు కదా, అది యాక్చువల్గా ఒక చిన్న పాయింట్ రాసుకున్నా. మీరు ఇప్పటికిప్పుడు రాసుకోలేదు, ఇందాక రాసుకున్నది. అంటే ఇప్పటికిప్పుడు రాసుకున్న కూడా కొన్ని ఉన్నాయి, అవి అడిగేసా. ఒక అమ్మాయి పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్ళినప్పుడు తనకు ఎదురయ్యే అనుభవాలు, ఆలోచనలు, ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేయాలి, ఒక విమెన్గా మీరు చెప్పండి. ఎలా ఫేస్ చేయాలి? ఫేస్ చేసిన వల్ల వచ్చే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి? అంటే ఇట్స్ ఇండివిజువల్ టేక్ అగైన్. ఇట్స్ వెరీ పర్సనల్ క్వశ్చన్. ఇట్ ఈస్. అంటే ఇప్పుడు నాకైతే ఐ విల్ చూస్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ ఓవర్ ఎనీథింగ్, ఈవెన్ ఇట్స్ ఇన్ మై పేరెంట్స్ హౌస్ ఆర్ ద హోమ్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు గో. నన్ను నాకు మిగిలించాలి. నన్ను నాకు మిగిల్చకుండా కట్టిపడేస్తే నేను బతకలేను నిజంగా. సో ఐ ఆమ్ ఎ వెరీ ఎమోషనల్ పర్సన్. సో ఐ విల్ ట్రై మై 100% టు బీ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్. ఇఫ్ యూ స్టిల్ ఫైండ్ ప్రాబ్లమ్స్ విత్ ఇట్, ఐఎమ్ సారీ. రివర్స్ క్వశ్చన్ ఇది మీకు. ఒక హస్బెండ్గా లేకపోతే ఇంటికి తీసుకొచ్చిన ఒక అమ్మాయిని తీసుకొస్తే మీరు ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటారు? ఐ థింక్ ఐఎమ్ నాట్
మీరు ఎలా ఉంటే బాగుంటుంది అనుకో, మీ రైటింగ్స్లో ఒక హస్బెండ్ ఇంక్లూడ్ చేస్తే, ఓకే, మీ రైటింగ్స్లో ఒక హస్బెండ్ ఇంక్లూడ్ చేస్తే, మీ ఆ ఇంటికి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెడితే, ఆ అమ్మాయి ప్రాబ్లమ్స్ చూస్తున్నా చూడకపోయినా సరే ఆ అమ్మాయి ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు, మీరు ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటారు? ఆ అమ్మాయికి నచ్చినట్లు ఆ అమ్మాయి ఉండాలి, అవతల ఎవరైతే ఉంటారో ఆ పర్సన్కి నచ్చినట్టు ఆ పర్సన్ ఉంటాడు. ఐ మీన్ లైక్ దానికి మనం ఎవరు, వాళ్ళిద్దరి మధ్యలో మనం ఎందుకు, మీరెందుకు మధ్యలో దూరుతున్నారు? ఎవరిద్దరి మధ్యన నేనెందుకు ఇప్పుడు కాదు, ఒక పర్సన్ వాళ్ళిద్దరు పొగుడు పిల్లలు, వాళ్ళిద్దరు తేజ గారు నా కొడుకు మనకెందుకు? యు ఆర్ బీయింగ్ వెరీ పర్సనల్. బయట వాళ్ళ జీవితాల్లో తొంగి చూడకూడదు, తెలుసా? మేము బయట వాళ్ళ జీవితాల్లో తొంగి చూడదు. ఇప్పుడు మీరు ఇది ఎలా అడుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. సేమ్ క్వశ్చన్, వాట్ వుడ్ యూ డూ? ఏంటి సేమ్ వాడికి వేసిన క్వశ్చన్ మీరేం చేస్తారు? నేను ఇక్కడ ఇంటర్వ్యూ, నేను క్వశ్చన్ అడగాలి, ఆన్సర్లు చెప్పకూడదు. నాకు ఇంకా క్వశ్చన్ కూడా పూర్తిగా అర్థం కాలేదు. అంటే మీరు దీన్ని ఒక బుక్ లో ఒక పాత్రలాగా లేకపోతే ఎలాగా నాకు అర్థం. ఒక బుక్ లో ఒక పాత్రని డిఫైన్ చేస్తుంటే ఆ పాత్రని ఎంత ఆదర్శంగా మీరు డిఫైన్ చేద్దాం అనుకుంటారు? ఆదర్శంగా డిఫైన్ చేస్తే పైన పేపర్ పైన 100% చేస్తాం. రియాలిటీలో చెప్పండి, మీరు బతుకుతున్నారు కదా. ఏంటి అడిగిన క్వశ్చన్ ఈజ్ వాట్ యు ఆర్ లివింగ్ కదా. ప్లీజ్ ఆన్సర్ అస్. వాట్ ఆర్ యు డూయింగ్? నేను ఎలా ఉండాలో అలా ఉంటాను. ఫోన్ చేస్తాను. నేను ఎలా ఉండాలో అలా ఉంటాను. ఎలా ఉంచాలనుకుంటే ఎవరి ఫ్రీడమ్ వాళ్ళది. ఆవిడ ఎలా ఉండాలనుకుంటున్నారో అలానే ఉంటున్నారు కదా, ఎవరి ఫ్రీడమ్ వాళ్ళది. మరి ఇంకేంటి? సింపుల్. నేను మీ వర్షన్ అడుగుతున్నాను. ఇప్పుడు ఏదైనా కాంట్రవర్సీ ఆన్సర్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. ఎవరితో మాట్లాడుతున్నారు సార్ మీరు? రైటర్లు కూర్చోబెట్టుకొని ఇక్కడ కాంట్రవర్సీ కావాలా మీకు? కాంట్రవర్సీ ఎలా వస్తుందండి? అసలు పెళ్లి అనే టాపిక్ తీసుకొచ్చి పెళ్లి కాని వ్యక్తిని గురించి అంటే అసలు ఆడు ప్రిపేర్డ్గా ఉన్నాడా లేదా మీకు తెలుసా? నాకు సంబంధాలు చూస్తున్నారు, ఎలా అడుగుతారు ఇలాంటి క్వశ్చన్లు? ప్రిపేర్డ్గా లేనండి. నేను చెప్పాను మీరు నేను పెళ్లి చేసుకుంటానని. నేను అందుకే స్టార్టింగ్ చాలా పద్ధతిగా స్టార్ట్ చేశాను. ఐఎమ్ నాట్ ఏజ్ ఎనఫ్ టు ఆన్సర్ అంటే మీరు మధ్యలో అందుకనేసి అయిపోయింది. పాట పాడండి సార్. పాడతా. ఇంకొకటే, మీ ఓన్ స్టైల్ మీరు ఎలా తెచ్చుకున్నారు బుక్స్ రాసేటప్పుడు? యూజువల్గా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఇది బాగుంటుంది, ఇది కరెక్ట్ బాగుంటుంది అని జనానికి పాడేటప్పుడు మీకు ఒక స్టైల్ ఎలా డిసైడ్ చేస్తారు? జనం చెప్తే తెలిసింది కొన్ని. నేను ప్రాక్టీస్ చేస్తే, నాకు ప్రాక్టీస్ లో నాకు నచ్చి జనం బాగా రెస్పాన్స్ వచ్చి నా స్ట్రెంగ్త్ ఏంటి, నేను ఏది రాయలేను, ఏది రాయగలను, ఏది బాగా రాస్తున్నాను, ఏది ఎక్కువ అమ్ముడుపోతుంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి దాన్ని. ఇప్పుడు నేను ఇక్కడ మనం వచ్చి ఒక గంట అయి ఉంటుందా? 2 hours అవుతుంది, 1.5 hours. వచ్చిన గంటలో నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను. మీలో ఒక రైటర్ ఉన్నాడు, ఒక చమత్కారు ఉన్నారు, అది ఇది అన్నారు కదా. సో 2 గంటల్లో మీరు నన్ను ఇంత అబ్జర్వ్ చేసినప్పుడు 27 సంవత్సరాలు నన్ను నేను అబ్జర్వ్ చేసుకోలేను. అదే కదా స్టైల్ అంటే. ఈసారి ఓన్లీ సెపరేట్ సెషన్ ఒకటి పెట్టుకుందాం మనం. ఐ టాక్ వెరీ క్యాజువల్లీ. ఇందులో ఏం, ప్లీజ్ కంటిన్యూ. మీరు అడిగిన క్వశ్చన్లకి చదువుతారు. గోల్డెన్ ఎర్రర్స్ చేస్తున్నారు మీరు. ఎప్పుడు లాంచ్ అవుతుంది కెమిస్ట్రీ బుక్? ఇన్ ఎ మంత్. ఒక 1 month లాంచింగ్ కి మమ్మల్ని పిలవండి. ఆఫ్ కోర్స్ yes, విల్ బి వెరీ హ్యాపీ టు బి దేర్. బలవంతంగా లాక్కెళ్తాం, అవసరం లేదు, పిలిస్తే చాలు, బలవంతంగా అయినా వస్తా. మీ ఇద్దరు మాట్లాడుకోండి, నేను వెళ్ళిపోతాను. ఒకరినొకరు రోస్ట్ చేసుకోండి. ఇది రోస్టింగ్ అండి. నేను మిమ్మల్ని అసలు నేనైతే హోస్టింగ్. మరి మీరు ఆల్రెడీ చెప్పారు మీకు ఒక 5 ఏళ్ల పాప ఉందన్నారు. మీరు చాలా పెద్ద మనిషి, మిమ్మల్ని నేను రోస్ట్ చేయగలను. పాప ఉన్న మాత్రం అంత పెద్ద మనిషి చెయ్యొద్దు నన్ను. కడలి గారు, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, ఐ హ్యాడ్ సో మచ్ ఫన్. చాలా బాగుంది, ప్రశాంతంగా వెళ్ళింది. కదలకుండా లేను, నేను దొర్లి వాడిని కొట్టి అన్ని పోగొట్టుకొని నవ్వుతున్నాను నేను. ఐ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్. యాక్చువల్గా అన్నీ అడిగేసా ఒక రైటర్స్ పర్స్పెక్టివ్ నుంచి, ఎలా కావాలి బేసిక్గా ఏంటి అంటే, ఇంటర్వ్యూ చేసిన రీజన్ ఏంటి అంటే, ఇందాక మనం బ్రేక్లో మాట్లాడుకున్నాం ఈ విషయం. ఇంటర్వ్యూ చేసిన రీజన్ ఏంటి అంటే, ఎవ్రీ ఇంటర్వ్యూ
పర్సనల్గా మాట్లాడతాము, యా ప్రొఫెషనల్గా మాట్లాడతాము, లేకపోతే మన భావజాలం ఏంటి అన్నది మాట్లాడుతూ ఉంటాం. బట్ ఇందాక ఐ హ్యావ్ అ ఫ్రెండ్, నాకు ఫ్రెండ్ ఉన్నాడు, స్కూల్ ఫ్రెండ్ యాక్చువల్గా. తను చాలా బాగా రాస్తాడు, కానీ తనకి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి తీసుకోవాలనేది బేసిక్గా తెలియదు. నాకు డెజావు ఫీల్స్ వస్తున్నాయి. ఇంతకు ముందు చెప్పారు మీరు ఇదే. అవునా? ఓకే ఓకే అయితే ఓకే, నేను కరెక్ట్గానే ఉన్నాను. సో ఐ హ్యావ్ అ ఫ్రెండ్, తనకి చాలా ఇన్స్పిరేషన్స్ బేసిక్గా ఎక్కడ నుంచి తీసుకోవాలి అన్నది ఒక చైల్డ్హుడ్లో తెలియదు. చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు మీరు ఇందాక అన్నారు నాన్నగారు బుక్స్ తెచ్చి పెట్టినప్పుడు ఇదంతా ఉంటుందని. సో ఈ ఇన్ఫర్మేషన్, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఏ మాత్రం 1% యూజ్ అయినా సరే, ఈ ఇంటర్వ్యూ చూసినందుకు, ఇంటర్వ్యూ మనం చేసుకున్నందుకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అనేది అందరికీ ఉంటుంది. వెరీ వెల్ పుట్ యాక్చువల్లీ. చాలా క్వశ్చన్స్ కూడా చాలా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారులే, కానీ చాలా మంచి రీసెర్చ్ చేసి ఐ ఫీల్ లైక్ ఐ అటెండెడ్ సమ్ నైస్ క్వశ్చనేర్. మంచిగా ఉంది. మై ప్లెజర్ టు హ్యావ్ యూ గైస్. ఆల్ ది బెస్ట్ ఫర్ కెమిస్ట్రీ. థ్యాంక్ యూ. నాకు కూడా చెప్పండి. ఆల్ ది బెస్ట్ ఫర్ కెమిస్ట్రీ విత్ కడలి రైట్స్ అండ్ పబ్లికేషన్స్. థ్యాంక్ యూ. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ బిఫోర్ హ్యాండ్. ఆ కళ్యాణి మాణిక్ గారి పాట తొందరగా బయటకు వచ్చి మేము వినాలని చెప్పి కోరుకుంటూ, అండ్ ఆ పుస్తకం వచ్చి చదవాలని కోరుకుంటూ అని కూడా చెప్పండి. చెప్తా. సో ఆల్రెడీ కడలి గారివి 3 బుక్స్ రిలీజ్ అయ్యాయి, వచ్చి వన్ ఈజ్ లెటర్స్ టు లవ్, కడలి కథలు అండ్ చెక్లెట్. ఇప్పుడు కడలి గారి పబ్లికేషన్స్లో కెమిస్ట్రీ అని ఒక బుక్ రిలీజ్ అవుతుంది, విచ్ ఈస్ రిటన్ బై సుదర్శన్ గారు. సో ఇంకొక 1 monthలో రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ఒక చిన్న బ్రీఫ్ ఇచ్చారు ఎలా ఉంటుంది అని, కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అని కెమిస్ట్రీలో. ఆ బ్రీఫ్ని మనం తీసుకుని మనందరం కొందాము. విల్ ఆల్ బై ఇట్. థ్యాంక్ యూ సో మచ్ కడలి గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుదర్శన్ గారు.